అధికారం అనేది శాశ్వతం కాదు కదా. హ్మ్. అధికారం శాశ్వతం అనేది ఎవరైతే నమ్ముకొని ఉంటున్నారో, పరిపాలన కొనసాగిస్తారో వాళ్ళకు కూడా చరిత్ర సమాధానం చెప్తది. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JBR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JBR. చరిత్రలో నియంతలు కాలగర్భంలో కలిసిపోయిన సందర్భాలు ఉన్నాయి. అధికారం శాసనం అని చెప్పేసి ఎర్రవీగిన వాళ్ళు, కింద పడ్డ పాతాల్లో కానీ దిగబడ్డ వాళ్ళు ఉన్నారు. ఇది ఎవరినో ఉద్దేశించి చెప్తున్నట్టున్నది నాకు. నేను ఎవరినే ఉద్దేశించి చెప్పట్లే, ఈ రోజు పరిపాలకుల గురించి చెప్తున్నాను నేను. అదే అంటున్నా. పరిపాలన శాస్త్రమని, హ్మ్. మేమే రాజులమని, మేమే నియంత్రణమని, మేమే చెప్తే వినాలని, మేము చెప్పినట్టే నడవాలని, మాదే మొత్తం రూలింగ్ అని, మేము తప్ప ఎవరు రూల్ చేయలేరని చెప్పేసి ఎవరైతే విర్రవీగుతూ హ్మ్. ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని గొంతు నలపాలని, ప్రతిపక్ష నాయకుల్ని గొంతు జైల్లో వేయాలని, ప్రతిపక్షం అనేది ఉండేది లేకుండా చేయాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో ఈ మాటలని వాళ్ళ అంటే తగులుతాయి. మీరు చెప్పే అంశాలన్నీ గతంలో బీఆర్ఎస్ వాళ్ళకు వర్తిస్తుందేమో అంట మేము ఇటు బ్రదర్, మేము 10 ఏళ్ళు పరిపాలన చేసినాం. ఆ. ఈ 10 ఏళ్ల పరిపాలన కాలంలో ఎవరిని కూడా మేము కావాల్సుకొని జైలు వేయలే, ఎవరి మీద అక్రమంగా కేసులు పెట్టలే, ఎవరిని తీసుకెళ్లి ఇబ్బందులు పెట్టలే, అంటే ఈ రోజు ఎవరి మీద ఆరోపణలు చేయలే. నేను అంటున్నాను, కాంగ్రెస్ పార్టీ అంతకంటే ముందు, మాకంటే ముందు 10 ఏళ్ళు 2004 నుంచి 2014 వరకు వాళ్ళే వేయలేరు, మేమేం వెళ్ళలే కదా. ఉమ్మడి రాష్ట్రంలో వాళ్ళే 50 ఏళ్ళు పరిపాలన చేసిరు. అట్లని మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏదైతే అతలాకుతలమైందో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అతలాకుతలమైన వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో, అది వ్యవసాయం కావచ్చు, అది రైతాంగం కావచ్చు, అది నీరు విషయంలో కావచ్చు, తాగునీరు కావచ్చు, సబ్బండ వర్గాల ప్రజలు ఎవరైతే అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారో, వెనుకబడిన వర్గాలను ముందు తీసుకురావడం కోసం, పురోగతి పెంచడం కోసం మా ప్రయత్నం చేస్తే, ఇవాళ వచ్చిన ప్రభుత్వము ఎట్లా దాన్ని కిందికి దించాలి, ఎట్లా అభివృద్ధిని మొత్తం కూడా అడ్డుకట్ట వేయాలి, ఈ అభివృద్ధి అనే దాని మీద కాకుండా పగలు ప్రతీకారాలు, దీనికే పెద్ద క్యాపిటల్, దానికి ఒక ఏమంటారు దాన్ని, సినిమాలలో డైలాగులు పెట్టిన అంటారు కదా, క్యాప్షన్ అంటారు చూసినావా, దానికి ఇవన్నీ అంటే ఇవన్నీ చేసే పనులేమో ఒక తీరుగున్నవి, చెప్పేది మాత్రం పెద్ద క్యాప్షన్ మాత్రం ప్రజాపాలన. నేను అడుగుతా ఉన్నాను మీ టీవీ ద్వారా, ప్రజాపాలన అంటే ప్రతిపక్ష నాయకుల్ని జైలు వేయడమేనా? ప్రజాపాలన అంటే గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడమేనా? ప్రజాపాలన అంటే అవినీతి అని చెప్పేసి 14 నెలలుగా 12 రకాల ఇష్యూలు తీసుకొచ్చి ముందలేసి ఒక్క అంశాన్నన్నా ఇవాళ తేల్చిరా బ్రదర్. డైవర్షన్ పాలిటిక్స్ చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చడం తప్ప ప్రజాపాలన అంటే ఏంటంటారు. నేను ప్రజాపాలన అంటే ఇవాళ నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నాను. నేను ఇవాళ ఇంతకుముందు ఎవరు తగులుతాయి అన్నావు కదా ఈ మాటలు, ఇవాళ రేవంత్ రెడ్డికే తగులుతాయి ఈ మాటలు నేను అడుగుతా ఉన్నా. గతంలో కేసీఆర్ గారు 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే కేసీఆర్ నియంత లెక్క పరిపాలిస్తూ ఏదో జరిగింది. నేను అంటున్నా బ్రదర్, నేను ఆ రోజు మేము అధికారంలో ఉన్నాము, ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, మాట్లాడిన పెద్ద పెద్ద మాటలు, పెద్ద పెద్ద భారీ డైలాగులు వేసిండు, క్యాప్షన్లు. ఆ రోజు అన్నాడు కదా, ఏందా కేసీఆర్ నియంత కాదా, కేసీఆర్ నీరో చక్రవర్తి లెక్క వ్యవహరిస్తుండు కదా, కేసీఆర్ ఎందుకు మంత్రివర్గ విస్తరణ చేస్తలేడు అన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇవాళ సిగ్నేచర్ స్టూడియో ద్వారా నీకు సవాల్ ఇస్తుతా ఉన్నా, 14 నెలలైంది మంత్రివర్గ విస్తరణ లేదు. ఆ రోజు అన్నావు కదా, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ, మా ప్రజాపాలనలో అన్ని కులాలకు న్యాయం జరుగుతున్నావు కదా. ఇలా లంబాడ సంబంధించిన మంత్రి ఉండా బ్రదర్, మైనార్టీ సంబంధించిన మంత్రి ఉండా బ్రదర్, గొల్ల కుర్మలకు సంబంధించిన మంత్రి ఉండా బ్రదర్, మున్నూరు కాపులకు సంబంధించిన మంత్రి ఉండా బ్రదర్, బీసీలలో మంత్రులు ఉండా బ్రదర్. నేను అడుగుతాను నేను ఇలా ముదిరాజులకు సంబంధించి మంత్రి ఉండా బ్రదర్. నీ యొక్క సర్వే చేసినావు కదా, కులగన సర్వేలో బీసీలలో టాప్ ముదిరాజులు, తర్వాత యాదవులు, గొల్ల కుర్మలు అన్నావు కదా. 51% పైగా ఉన్న బీసీలలో టాప్ కులాలైనటువంటి ముదిరాజులు మంత్రి లేడు, గొల్ల కుర్మలు మంత్రి లేడు. ఇక నీదేం పరిపాలన, ప్రజాపాలన తుగ్లక్ పాలన అయిద్దని నేను అంటా ఉన్నా. ఇంకోటి బ్రదర్, కేసీఆర్ అప్పులు చేసిండని చెప్పేసి పిట్ట లెక్క మొత్తుకునే రేవంత్ రెడ్డి, మరి ఈ యొక్క 14 నెలల్లో 1,47,000 కోట్ల అప్పు చేసావు కదా. ఎవరి కోసం చేశావు, ఎందుకోసం పనిచేశావు, ఏ సంక్షేమం కోసం పనిచేశావు? నేను అంటా ఉన్నా బ్రదర్, నేను ఏమంటాను బ్రదర్, ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఏ ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, ఆ ప్రభుత్వం చేసినటువంటి స్కీములు కానీ, ఆ ప్రభుత్వం చేసినటువంటి విధానాలు కానీ, ఆ ప్రభుత్వం చేసినటువంటి ఎండార్స్మెంట్ కానీ, ఆ ప్రభుత్వం చేసినటువంటి అప్పులు కానీ ఖచ్చితంగా మీద పడతాయి. ఇవాళ మీ బ్రదర్, నేను అడుగుతాను మీ టీవీ ద్వారా, మీ నాన్న అప్పు చేసిండు, కొడుకు బాధ్యత ఉండదా? గవర్నమెంట్ కూడా గంతే బ్రదర్. ఇవాళ నేను అడుగుతాను రేవంత్ రెడ్డిని, అప్పులు చేసిన అన్నావు, నువ్వు అప్పులు చేస్తా ఉన్నావు, మంత్రివర్గం విస్తరణ చేస్తలేడన్నావు, మంత్రివర్గ విస్తరణ నువ్వు చేయట్లేవు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ స్కీములు ఎత్తేయడం తప్ప ఇంకొక కార్యక్రమం ఏమైనా ఉందా? ఈయన ప్రత్యేక స్కీమ్ పెట్టిన ఏంది, స్కీములు ఎత్తేయడం. ఇవాళ కేసీఆర్ పెట్టిన రైతు బంధుని ఎత్తేయాలి, కేసీఆర్ పెట్టినటువంటి కేసీఆర్ కిట్ని ఎత్తేయాలి, కేసీఆర్ పెట్టిన న్యూట్రిషన్ కిట్ని ఎత్తేయాలి,
కేసీఆర్ పెట్టిన దళిత వర్గాల అభ్యున్నతి కోసం పెట్టిన దళిత బంధుని ఎత్తేయాలి, కేసీఆర్ పెట్టినటువంటి బీసీ బంధుని ఎత్తేయాలి, కేసీఆర్ పెట్టిన రిజర్వేషన్లు ఎత్తేయాలి. ఇక అన్యాయంగా బ్రదర్ అంటే కేవలం సంవత్సరంలోనే మీరు ఈ మార్పు గమనిస్తున్నారా అంటున్నారు? 14 నెలల్లో జరుగుతూ ఉంది కదా. 14 నెలల్లో బ్రదర్ నేను అడుగుతా ఉన్నాను. ఒకవైపు వాళ్ళ నాయకుడేమో ఈ దేశంలో మోదీ అదాని కలిసి మొదానండి అని చెప్పేసి వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. అదే అదానితోటి నేను చట్టా పట్టాలు వేసుకొని ఈ రేవంత్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మొదటి పాయింట్. రెండో పాయింట్ చెప్తాను నేను. వాళ్ళ నాయకుడేమో మోదీకి వ్యతిరేకంగా పార్లమెంట్లో తన యొక్క సభ్యత్వం సంబంధించి ఏదైతే చేస్తా ఉన్నారో ప్రమాణం చేస్తా ఉన్నారో అప్పుడు ఏం చేస్తున్నారండి, రాజ్యాంగం పట్టుకుని నడుస్తాడు. వాళ్ళ నాయకుడేమో ఇక్కడ రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తా ఉన్నాడు. పార్టీ ఫిరాయింపుల పేరుతోటి ఒకవైపు ఏమో నీ రాష్ట్రంలో హిమాచల్ ప్రదేశ్లో 6 ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యత్వానికి బీజేపీ ఎంపీలకు ఓటేస్తే ఇదెక్కడ అన్యాయం ఇది అని చెప్పేసి వాళ్ళని సస్పెండ్ చేస్తావు. వాళ్ళకి పెన్షన్ రాకుండా కూడా చేస్తుంది ఆ గవర్నమెంట్. కానీ ఇదే రాష్ట్రంలో 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకుంటావు. ప్రతిపక్ష పార్టీ నుంచి గుంజినటువంటి ఎమ్మెల్యేలను అధికార పార్టీ ఎమ్మెల్యే చేసి పిఎస్సి చైర్మన్ ఇస్తావు, ప్రభుత్వ సలహాదారులు ఇస్తావు. రాజ్యాంగం ఉల్లంఘిస్తుంది ఎవరే? రాహుల్ గాంధీ. నేను అడుగుతున్నా, మీ నాయకుడు కాదా, మీ ముఖ్యమంత్రి కాదా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీని అడుగుతాను రాజ్యాంగం ఉల్లంఘించేది. కాబట్టి ఒకవైపు అదానితో చట్టాపట్టలు వేసుకొని తిరుగుతుంది నువ్వు, మీరు రాహుల్ గాంధీ గారు అదాని వ్యతిరేకమని ఆయన మాట్లాడతాడు. రాజ్యాంగం చేతపట్టుకొని రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తుంది మోదీ ప్రభుత్వం అని మాట్లాడతాడు, కేంద్ర ప్రభుత్వం అని మాట్లాడతాడు రాహుల్ గాంధీ. ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించుడు, పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించుడు. ఇంకోటి బుల్డోజర్ కా రాజ్ అని చెప్పేసి ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఉత్తరప్రదేశ్ పోయి యోగి మీద కొట్లాట చేస్తారు. మరి ఇక్కడ బుల్డోజర్ రాజ్యం నడుస్తుంది కదా. సుమారు 10,000 కోట్ల రూపాయల నష్టాన్ని, పేద ప్రజల ఆస్తిని ఇళ్ల రూపంలో కూలగొట్టిరు కదా. వాళ్ళ బతుకుల్ని ఛిద్రం చేసి దసరా దీపాలు లేకుండా చేసిరు కదా, బతుకమ్మ లేకుండా చేసిరు కదా హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి. మరి ఈ బుల్డోజర్ రాజ్యం ఏందా రేవంత్ రెడ్డి? ఇవాళ నేను 100% ఈ పరిపాలనలో ఇవాళ రీసెంట్గా నువ్వు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో కులగన్న అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇలా కులగన్న పేరుతోటి బ్రదర్ నేను ఇలా వాళ్ళు ఇచ్చిన లెక్కలే నేను చెప్తా ఉన్నా. నేను ఏందన్నా మొత్తం ఫైల్స్ పట్టుకొని తిరుగుతున్నారు. ఇలా ఈ పార్టీ చేస్తున్నటువంటి దురాగతాలు ఏదైతే ఉన్నాయో 2014లో సకల జనుల సర్వే మేము ఏదైతే చేసినామో మేము బయట పెట్టలే. ఆ రోజు వాస్తవంగా మేము సర్వే చేస్తామని చెప్పలేదు, ఆ సర్వేని బయట పెడతామని చెప్పలేదు, అది కులగన కోసం అని చెప్పలేదు. ఆ రోజు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో ఎన్ని కులాలు ఉన్నవి, ఎన్ని వర్గాలు ఉన్నవి, ఏ ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు ఏంటి, వాళ్ళకి ఏం చేయాలనే ఆలోచనతో ఆ రోజు మీ సకల జనుల సర్వే చేసినాం. ఒక్కరోజు చేశాం. సుమారు ఆ రోజు బ్రదర్ నేను అంటా ఉన్నాను, మీ పాపులేషన్ గుర్తిస్తే బీసీల జనాభా 1,85,61,856 బ్రదర్. ఆ రోజు 51% ఆ రోజు బీసీల జనాభా మాత్రమే. ఈ రోజు వీళ్ళు బీసీల జనాభాని వీళ్ళు చూయించింది 1,64,09,179. 1,64,00,000 ఎక్కడ, 1,85,00,000 ఏడా? 21,52,677 మంది బీసీలను ఉచితార్థంగా చంపేసిరు వీళ్ళు. ఊరికనే చంపేసినట్టే కదా మరి. ఇప్పుడు లెక్కలు జనాభా వృద్ధి రేటు ప్రకారం గ్రోత్ రేట్ ప్రకారం 1.35% పెరుగుతుంది ఎవ్రీ ఇయర్. ఆ లెక్క చూసుకున్నా ఇలా 30 నుంచి 40 లక్షల జనాభా ప్రతిపక్ష నాయకుల ఎవరు బీసీల జనాభా పెరగాల్సింది పోయి తగ్గింది. అదేవిధంగా ఎస్సీల జనాభా మేము ఆ రోజు సకల జనుల సర్వే చేసినప్పుడు 63,60,158 సంబంధించిన జనాభా ఎస్సీ జనాభా ఉంటే పాపులేషన్ 18% మీరు ఆ రోజు ప్రకటిస్తే ఈరోజు ఎస్సీల జనాభా 61,84,319 మాత్రమే. 17.43% మాత్రమే చూపెట్టారు. వాళ్ళను ఎస్సీలను కూడా 1,75,839 మంది చంపేసారు. ఎస్టీల సంబంధించి ఆ రోజు 36,02,288 మంది జనాభాను చూపించినాం మేము. ఈరోజు వీళ్ళు 37,05,929 మంది చూపించారు. 1 లక్ష జనాభా పెరిగినట్టు చూసారు. ఓసీల జనాభానేమో 8 నుంచి 13 పెరుగుతుంది, ఎస్టీల జనాభా మాత్రం 1 లక్ష మాత్రం పెరుగుతుంది. బ్రదర్ నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కులగణ సర్వే మీరు చేస్తున్న తీరు ఏదైతే ఉందో ఇవాళ 100% ఎస్సీల జనాభాను, ఎస్టీల జనాభాను, బీసీల జనాభాను తగ్గితే అన్న ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కులగణన ఏదైతే ఉందో ఇందులోనే ఈ రకంగా ఇంత తప్పులు ఉంటే మరి రాష్ట్రం నడుపుతున్న రాష్ట్ర వ్యవస్థలో ఇంకెంత తప్పులు ఉండొచ్చు? మీరు అంటా ఉన్నాను ప్రతిష్టాత్మకం అని మీరు అంటా ఉన్నారు. కుక్కలు ఉంటే కూడా పారిపోయారు. ఎందుకు చేయలేరా సర్వే అని అడిగిరు ఒక పెద్ద మనిషిని విలేకరి.
కుక్కలు ఉన్నాయి ఆ ఇంట్లోకి పోలే అన్నారు. కుక్కలు ఉంటే ఆ ఇంటికి పోరా? కుక్కలు తరిమేసినాయట, అందుకని సర్వే చేయలేరట. ఆశ- వాళ్ళ హాస్యాస్పదం ఇది. బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసినటువంటి నిరంజన్ గారు ఉమ్, 3,63,323 మంది సంబంధించిన కుటుంబాలను మీ సర్వే చేయలేము, ఉమ్, 16 లక్షల మంది సర్వేలో పాల్గొనలేరు అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఉమ్, వాళ్ళ సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారుడైన కేశవరావు గారు, ఉమ్, వాళ్ళ నిరంజన్ గారు, వాళ్ళ బీసీ మంత్రులు మా ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ వెళ్ళి పొన్నం ప్రభాకర్ పోయి అయ్యా తప్పుల తడకగా ఉంది ఈ సర్వే అంతా, మీరు దయచేసి రీసర్వే చేయండి అని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు. ఉమ్, భారత రాష్ట్రం తరఫున కూడా మేము కూడా రీసర్వే చేయమని మేము కోరుతా ఉన్నాం. ఉమ్, ఒకవైపు వాళ్ళ ఎమ్మెల్సీగా గెలిచి వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళ ఎమ్మెల్సీ ఏమంటుండు, ఈ సర్వే తప్పయా, దీన్ని తగలబెట్టండి అని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్సీ అంటున్నాడు. వేరే రకంగా రేవంత్ రెడ్డి ఏమో మేము గొప్పగా చేసినాం ఇక మా అంత మహానుభావుడే లేడు, మా అంత తీస్మాన్కారు లేడని చెప్పి రేవంత్ రెడ్డి అంటాడు. ఉమ్, మరి ఎవరిని నమ్మాలి ఇలా? ఉమ్, నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, మీరు వేసింది బీసీ కులగణన తేల్చడం కోసం ఎవరి ద్వారా తేల్చాలనుకున్న డెడికేషన్ కమిషనే కదా. అవును. డెడికేషన్ కమిషన్ చెప్పాల్సిన లెక్కల్ని ఉమ్, నీ మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తాడే. నేను అడుగుతున్నా, నేను మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, అవును. ఇది ఎంత అన్యాయం అంటే డెడికేషన్ కమిషన్ వేసింది మీరు లెక్కలు తేల్చడం కోసం వేశారు, అవును. సర్వే చేయడం కోసం వేశారు. సర్వే వివరాలు చెప్పాల్సింది ఎవరు? ప్రెస్ మీట్ పెట్టి ఉమ్, ఎవరు చెప్పాలి? నువ్వు శాసనసభలో నువ్వు చెప్తావు, ముఖ్యమంత్రి చెప్పొచ్చు, నీవు మంత్రివర్గ ఉపసంఘం సంబంధించిన వాళ్ళు చెప్పొచ్చు. ఉమ్, ఇవాళ ప్రెస్కి చెప్పాల్సింది ఎవరు? అవును. డెడికేషన్ కమిషన్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజల దగ్గరికి పోయారు కాబట్టి, వాళ్ళు సర్వే చేసిరు కాబట్టి, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏంది చెప్పాలి, వాళ్ళకి అవగాహన ఉంది. ఎటువంటి అవగాహన ఉందో అవగాహన కలిగించారో చెప్పాలి. మంత్రివర్గ ఉపసంఘం ఉత్తమ్ కుమార్ చెప్పడం అంటే ఏందన్నట్టు లెక్కల్ని మ్యాల్పులేట్ చేయడమే, లెక్కల్ని తప్పుగా చేయడమే. కాబట్టి ఇవాళ సకల జనుల సర్వే ఏదైతే వీళ్ళు ఏదైతే కులగణన చేశారో ఈ కులగణనని తప్పులు తడకగా ఉంది, మళ్ళీ రీసర్వే చేయమని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దానిలో భాగంగా నిన్న మా కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్తో 600 నుంచి 1000 మంది దాకా ప్రజాపతులు తెలంగాణ ప్రాంతం నుంచి అందరూ కూడా సమావేశం కావడం జరిగింది. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో మొత్తం కూడా బీసీ సంఘాలను కలుపుకొని ఈ కులగణన పైన డెఫినెట్గా ఈ సర్వే పైన డెఫినెట్గా మన వాయిస్ వినిపించాలి. బీసీలకు అన్యాయం జరిగింది, బీసీల జనాభాను, ఎస్సీల జనాభాను, ఎస్టీల జనాభాను తక్కువగా చూయించిందని చెప్పి భావనను ఇలా డెఫినెట్గా ప్రజలు తీసుకెళ్తారు. బీసీలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన కుల లెక్కలన్నీ కూడా బయట పెట్టలేదు. మరి ఇదే చిత్తశుద్ధి ఉంటే బయట పెట్టాలి కదా. మేము ఆ రోజు మళ్ళీ చెప్తున్నాం మీ టీవీ ద్వారా, చాలా మందికి అర్థం కాని వాళ్ళకు కన్ఫ్యూజ్ అవుతున్న కూడా చెప్తున్నాం మీ టీవీ ద్వారా. ఆ రోజు మేము చేస్తున్న సర్వే లెక్కలు బయటపడడం కోసం మేము చేయలేదు, కులగణన కోసం మేము చేయలేదు. రాష్ట్ర ఆర్థిక స్థితిని బట్టి రాష్ట్రంలో ప్రజల యొక్క జీవన స్థితిగతులు ఎట్లున్నాయి, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, రాష్ట్రంలో ప్రజలు ఎట్లా ఉన్నారు, కులాలు ఎట్లా ఉన్నవి, వాళ్ళ కులాల జనాభా ఎట్లా ఉంది, వాళ్ళకి ఏమేమి కార్యక్రమాలు చేయాలి, ఏమేమి కార్యక్రమాలు ఇస్తే వాళ్ళ ఆర్థిక పురోగతి, సామాజిక ఉపాధి పురోగతి మెరుగుపడదని చెప్పి చేసినాం బ్రదర్. మేము సార్ బ్రదర్ ఇవాళ నేను అంటా ఉన్నా, ఆ రోజు చేసినటువంటి సకల జనుల సర్వే వల్ల కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఆ రోజు చేసిన సకల జనుల సర్వే వల్ల దళిత బంధు వచ్చింది, ఆ రోజు సకల జనుల సర్వే వల్ల బీసీ బంధు వచ్చింది, ఆ రోజు చేసిన సకల జనుల సర్వే వల్ల 294 గురుకుల పాఠశాలలు 1022 గురుకుల పాఠశాలలు అయినాయి. ఆ రోజు చేసిన సకల జనుల సర్వే వల్ల బీసీ బంధు కాదు, ఇవాళ చేనేతలకు సంబంధించిన పథకాలు కావచ్చు, గొల్ల కురుమలకు సంబంధించిన పథకాలు కావచ్చు, ముదిరాజులకు సంబంధించిన పథకాలు కావచ్చు, అనేక పథకాలకు నాంది ఆ రోజు చేసినటువంటి ఎస్కేఎస్ సకల జనుల సర్వే. ఇవాళ మేము చేస్తున్నటువంటి సర్వే ఏదైతుందో తప్పుల తడకతో పాటుగా బీసీల జనాభాను తక్కువ చేయడంతో పాటుగా మిగతా కులాల జనాభాను తక్కువ చేయడంతో పాటుగా ఇవాళ ఒకవైపు మీరు అంటా ఉన్నారు బ్రదర్, నేను మీ టీవీ ద్వారా అడుగుతా ఉన్నా, మేము ఆ రోజు మీరు ఏదైతే బీసీ కమిషన్ వేసిన రోజైనా, డెడికేషన్ కమిషన్ వేసిన రోజైనా, మీరు ఇచ్చిన డెడికేషన్ కమిషన్ జీవో 49 ఏదైతే ఉందో, సరే 49 48, ఆ 49 జీవోలోనే ఏమున్నది, మీరు ఇచ్చినటువంటి కమిషన్ సంబంధించి కానీ ఏదైతే ఉందో సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా పనిచేయాలని చెప్పేసి అన్నారు బ్రదర్ జీవోలోనే. అంటే సుప్రీంకోర్టు తీర్పులు అని ఏమున్న సుప్రీంకోర్టు తీర్పులు దేశంలో 50% కంటే ఎక్కువ మించకూడదు రిజర్వేషన్లు ఉన్నది బ్రదర్. మరి 50% మించకూడదని చెప్పేసి రిజర్వేషన్లు ఒకవైపు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉండి మీరు ఎందుకు డెడికేషన్ కమిషన్ వేసినట్టు, ఎందుకు కులగణన లెక్కలు తీసుకున్నట్టు, ఎందుకు వాటిని డిస్ప్లే చేసినట్టు, ఎందుకు ఇలా అమలు చేయకుండా ఉండనట్టు, అమలు చేయలేదు రేవంత్ రెడ్డి గారు. మేము కోరుకుంది ఇదేయా, మీరు పార్లమెంటుకు పంపి కేంద్రంతో కొట్లాడి అమెండ్మెంట్ తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి అధికారాలు, మీరు ప్రత్యేకమైన రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని మేమంటే, ఒకవేళ కేంద్రం అమలు చేయకపోతే అంటే మీకు అమలు చేయదని తెలుసా? మీకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయని తెలుసు కదా మీకు. ఇది అమలు కాదని తెలిసి కూడా ఇది అమలు కాదని తెలిసి కూడా అమలు చేస్తామని చెప్పేసి
ఇవాళ డెడికేషన్ కమిషన్ వేసి రాద్ధాంతం చేయడం ఒక మోసం కాంగ్రెస్. సుప్రీంకోర్టు తీర్పులన్నీ తెలిసి కూడా మళ్ళీ మేము ఏదో 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పడం ఇంకొక రెండో తప్పు. ఇవాళ మళ్ళీ కూడా అంటే వాళ్ళ పార్టీ 42% ఇస్తామంటున్నారు కదా. పార్టీ ఇస్తే ఎక్కడ బ్రదర్, చట్టబద్ధం కావాలంటున్నాం కదా మేము. పార్టీ మీ కూడా ఇస్తాం. మీరు మద్దతు ఇస్తారా బ్రదర్? బీసీలకు 42 వాళ్ళు ఇచ్చేది ఏంది అన్నాడు, మేము ఇచ్చిన వాళ్ళని అంటుంటేనేమో 50% నామినేటెడ్ చైర్మన్ పోస్టులు బీసీ నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే 50% బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చేది ఏందా మార్కెట్ కౌంట్ చైర్మన్లు 50% మార్కెట్ కౌంట్ చైర్మన్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు మేము ఇచ్చినాం కదా అప్పుడే. బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ ఇచ్చింది, నువ్వు ఇచ్చేదేంది అట్లా? పార్టీ పరంగా నువ్వు ఇచ్చేదేంది? చట్టబద్ధమైనటువంటి నియమ నిబంధనల ప్రకారం మన చట్టం పరంగా రావాల్సింది, రాజ్యాంగబద్ధంగా రావాల్సింది 50% రిజర్వేషన్లు ఏదైతున్నావు 42 అన్నావు కదా. 42 కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయమంటున్నావు కదా. కామారెడ్డి పెద్ద పెద్ద గొప్పలు చెప్పినావు కదా. బీసీలకు 23,000 మంది ప్రజాప్రతినిధులను తయారు చేస్తా నేను, బీసీ రిజర్వేషన్ 42% ఇచ్చాను అన్నావు. అయిందా? అది తప్పుల తడక. ఒకవైపు అయితే చట్టం ముందు నిలవదని తెలిసి ఇవాళ ప్రజల్ని మోసగించిన బీసీలను. సెకండ్ పాయింట్, ఇవాళ ఏం చెప్పిండు, ఇంకో పెద్ద మాట చెప్పిండు. ఏం మాట? బడ్జెట్లో 1,00,000 కోట్లు కేటాయిస్తాం బీసీలకు అన్నాడు. సంవత్సరానికి ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు అన్నాడు. 20 పోయింది, 5 పోయింది, 4 వచ్చింది. ఎంత? 8,000 కోట్లు 5,000 కోట్లు చేసింది ఆయన ఒక బడ్జెట్లో. మరి 1,00,000 కోట్లు ఎడిపోయాయన ఆయన. అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాను, ఫెడరేషన్లను కార్పొరేషన్లు చేసిండు. ఇంతవరకు కార్పొరేషన్లకు 50 కోట్లు ఇస్తా ప్రతి కార్పొరేషన్కి అన్నాడు. 50 కోట్లు కాదు, 50 పైసలు కూడా లేవు. ఒక ఫెడరేషన్కి ఒక చైర్మన్ వేయలేదు ఇంతవరకు. చైర్మన్ చేసి మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి మీకు అవగాహన. నేను అంటున్నా బ్రదర్, ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారు చిలక పలుకులు లెక్క మాటలు చెప్పడం, చేసే చేతలేం విషయం లెక్క చేయడం కాదు. మాటలేమో చిలక పలుకులు లెక్క తీయగున్నాయి, చేతలేం విషం చేతలు ఉన్నాయి అన్నీ కూడా. ఇది తప్పు కదా. నువ్వు కూడా కార్పొరేషన్ చైర్మన్ వేసిరు కదా బ్రదర్. 37 కార్పొరేషన్ ఒకేసారి రిలీజ్ చేసినావు. ఎంతమంది బీసీలు ఉన్నారు బ్రదర్ అలా? నేను అడుగుతా ఉన్నాను మీ టీవీ ద్వారా. ప్రభుత్వ సలహాదారులు వేసిరు, ఎంతమంది బీసీలు ఉన్నారు బ్రదర్? నేను అడుగుతా ఉన్నాను. నేను ఇలా మంత్రివర్గం 12 మంది ఉన్నారు బ్రదర్, 2 బీసీలు ఉన్నారు, 12 మంది ఉంటారు బ్రదర్. నేను అడుగుతా ఉన్నాను. నువ్వు మెజార్టీ వర్గాలకు న్యాయం చేయక బీసీలలో అత్యధిక కులాలకు జనాభా వాటా ఉందని చెప్పేసి నువ్వే తెలుస్తావు, వాళ్ళే మంత్రులుగా లేరు. మరి నువ్వు ఎవరికి న్యాయం చేస్తావు? సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటే ఆ వర్గాలకు మధ్యవర్గం ఇవ్వకుండా ఉండడమా? సామాజిక న్యాయం 7వ గ్యారెంటీ అంటే ప్రభుత్వ కార్పొరేషన్ వేసినప్పుడు బీసీలకు అన్యాయం చేయడమా? ఏంది నీ యొక్క గ్యారెంటీ అంటున్నా నేను. 7వ గ్యారెంటీ ఎగనామం పెట్టిండు, 6 గ్యారెంటీలు ఆగమాగం అయిపోయినాయి. 6 గ్యారెంటీలు ఏమున్నాయి బ్రదర్? ఇవాళ రుణమాఫీ గోవిందా, జరగలేదా? రుణమాఫీ గోవిందా, తులం బంగారం గోవిందా, స్కూటీలు గోవిందా, నిరుద్యోగ భృతి గోవిందా, అదే విధంగా నిరుద్యోగ క్యాలెండరు గోవిందా. ఏది కాలేదు బ్రదర్. ఇలా ఆటోలకు 12,000 గోవిందా, రైతు కూలీలకు 15,000 12,000 గోవిందా, కౌలు రైతులకు 15,000 గోవిందా. ఈ ప్రభుత్వం ఇచ్చిన తర్వాతకి దళిత బంధు గోవిందా, బీసీ బంధు గోవిందా. పాట పాడుతున్నారు ఇక పాట పాడు. వీళ్ళ చేతలు అట్టున్నాయి అంటూ నేను పాట పాడుతున్నాను, నువ్వు అంటూ వాళ్ళ చేతలు అట్టున్నాయి నేను చెప్తున్నా. ఇలా ఒక్కటి నేను చెప్పిన దాంట్లో ఇది చేసిన బ్రదర్ అని చెప్పు. ఎన్ని ఆశలు పెట్టినా కేసీఆర్ ముసలమ్మలకు ముసలయ్యలకు పంచాయతీ పెట్టిండు, 2,000 ఇస్తుండు, ఇంట్లో 2 ఉంటే మేము వస్తే 4,000 ఇస్తాను. ఇచ్చినావా బ్రదర్? 14 నెలలు అవుతుంది 4,000 ఇచ్చినావు నేను అంటున్నా బ్రదర్. నిరుద్యోగులు మొత్తం కేసీఆర్ పైన అట్లయ్యారు ఇట్లయ్యారు, 20-30 లక్షల మంది నిరుద్యోగులు నిన్న ముంచండు కేసీఆర్ అన్నావు. ఎన్ని ఉద్యోగాలు వేసినవే? 14 నెలల్లో 2 లక్షలు వేస్తావు. 2 లక్షల ఉద్యోగాలు వేస్తావు సంవత్సరంలో. ఇది నువ్వు ఎక్కడ సగతి నేను చెప్తున్నా ఉపేందర్. 2 లక్షల ఉద్యోగాలు వేస్తా 14 సంవత్సరంలో అన్నావు. ఇవాళకి 14 నెలలు నడుస్తుంది బ్రదర్. 14 నెలలు ఎన్ని వేలే ఉద్యోగాలు వేసినావు? నీ మహేందర్ రెడ్డి రిటైర్డ్ అయితేప్పుడు నువ్వు నియమించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ రిటైర్మెంట్ రోజు మీరు పేపర్ క్లిప్పులు చూడండి, 12,507 ఉద్యోగాలు నింపినావు అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నువ్వేమో 50,000 నువ్వు చెప్తున్నావు, ఆయన చెప్పిందేమో 12,000. మరి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది లెక్కనా, నువ్వు చెప్పింది లెక్కన రాజకీయం కోసం చెప్పింది కాబట్టి? అంటే వీళ్ళు నింపింది 12,000 ఉద్యోగాలు, వీళ్ళు నింపిన ఉద్యోగాలు 12,000. మరి 2 లక్షలకు 12,000కి ఎంత తేడా ఉంది బ్రదర్? 2 లక్షలకు 12,000 ఎంత తేడా ఉంది? ఇంకా 1,88,000 ఉద్యోగాలు సంవత్సరంలో బాకీ ఉండిన 1,88,000 ఉద్యోగాలు ఈయన సంవత్సర పరిపాలన కాలంలో బాకీ ఉన్నాడు. 1,47,000 కోట్లు అప్పు చేసి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, బానే ఉంది. ఇదే నేను ఒక పొలిటికల్ అనాలిసిస్ మాట్లాడు. మరి ఆ లెక్కను చూసుకుంటే కేసీఆర్ కూడా దళితులకు 3 ఎకరాలు ఇస్తా అన్నాడు, లేదంటే పింఛన్ ఇస్తా అన్నాడు, అవి ఎంతవరకు వచ్చినాయి? లేదంటే రుణమాఫీ అన్నాడు, 10 ఏళ్ళగా చేయలేదు కదా. మరి ఇవాళ మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటారు? వాళ్ళు చెప్పిన బ్రదర్ చేయలేదని కేసీఆర్ అంటున్నావు, నువ్వు చేయలేవు అంటున్నావా? మొదటిసారి 2010 బ్రదర్ 2014లో దళితులకు 3 ఎకరాలు ఇచ్చినాం అంటున్నాను. దళితులకు ఇటును 958 కోట్లు ఖర్చు పెట్టి
958 కోట్లు ఖర్చు పెట్టి 9,000 మంది దళిత కుటుంబాలకు 17,000 ఎకరాల భూమిని పంచిన ఘనత కేసీఆర్. లెక్కలు చెప్పండి చెప్తా నేను. ఇటు ఇంకొకటి లేదు. ఆ తర్వాతకి కేసీఆర్ తీసుకొచ్చిన జిల్లాల విభజన, ఆ తర్వాత కేసీఆర్ తీసుకొచ్చినటువంటి రెవెన్యూ డివిజన్ విభజనలతోటి ఈ రాష్ట్రంలో 10, 30,000, 20,000 ఏదైతే రేటున్న భూమి 30 లక్షలు, 1 కోటి, 2 కోట్ల దాకా పోయిన తర్వాతకి భూమి దళిత కుటుంబాలకు ఇయ్యలేని పరిస్థితిలో ఈ దళితుల అభ్యున్నతి కోసం ఏం చేయాలనుకున్నాం? దళిత బంధుని తీసుకురావాలనుకున్నాం మేము. బ్రదర్ ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నాయి? దళిత కుటుంబాలకు మేము ఎన్ని కుటుంబాలు? 49,000 కుటుంబాలకు ఇచ్చినాం. ఇటును మీ ఒకనే ఇయ్యలే. మీరు అనుకుంటారు మేము ఇవాళ నువ్వు వచ్చినావు కదా ఏదో అంబేద్కర్ అభ్యున్నత పథకం అని పెడతావు. వచ్చిందా బ్రదర్? నేను అంటున్నా వచ్చిందా బ్రదర్? ఇవన్నీ నువ్వు ఊకనే మాటలు చెప్పు. మీరు రుణమాఫీ చేయలేదని మీరు అంటారు కదా, మీరు అంటారు రుణమాఫీ చేయలేదని మీరు అంటారు కదా, చేస్తామంటున్నారు వాళ్ళు. మేము చెప్పినాం డెడ్ లైన్ పెట్టమని 100 రోజులలో చేయమని మేము అడిగినావు. నిన్ను ప్రజలు వచ్చి అడిగినారు రేవంత్ రెడ్డి నువ్వు 100 రోజులు చేస్తావా చేయమని అన్నావా? నువ్వే కదా నీ సోనియా గాంధీ, నీ రాహుల్ గాంధీ, నీ ఖర్గే, సిద్ధరామయ్య అందరూ ఒక కార్డులు ఇచ్చి భరోసా కార్డులను ఇచ్చి అటు మీద సంతకాలు పెట్టి ఈ కార్డు ఇస్తున్నాం మీరు ఓటేయండి మీకు ఇస్తాం. ఇంకో నవంబర్ 25వ తారీఖు 2023లో రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎవరైనా అప్పు తీసుకోలేరా పోండి ఉరకండి 2 లక్షలు తెచ్చుకోండి 3వ తారీఖు నా గవర్నమెంట్ వస్తుంది 7వ తారీఖు నాడు సంతకం పెడుతున్నా 9వ తారీఖు రోజు నీ అప్పు మాఫీ అయిద్దని చెప్పిన రేవంత్ రెడ్డి అప్పు మాఫీ అయింది. రాథోడ్ బాబురావు, రాథోడ్ దేవురావు అనేటువంటి ఒక ఆదివాసి గిరిజన బిడ్డ 2 లక్షల రుణమాఫీ కాకపోవడం కోసమే కదా పురుగుల మందాకి చచ్చిపోయింది. నేను అడుగుతున్నాను బ్రదర్, రుణమాఫీ కాలేదని అర్థమైపోయింది కదా. రుణమాఫీ 40 నుంచి 50% మాత్రమే అయింది. ఇవాళ రైతు భరోసా నిధులు, రైతు బంధు ఏదైతే ఉందో 50% వాళ్ళు చేసిందంటే సంవత్సరంలో వాళ్ళు చేసిందంటే గొప్ప విషయమే కదా. మరి ఆ లెక్కన బేరేజ్ చేసుకోవాలి కదా. 100% అందలేదు అంటుంటే 100% చేస్తామని చెప్పినావు నువ్వు. నీ గ్యారంటీలలో 100% చేస్తామన్నావు. అందరి రైతులకు రైతు భరోసా అన్నావు, అందరి రైతులకు రుణమాఫీ అన్నావు, అన్ని ఓట్లకు బోనస్ అన్నావు, అందరి విద్యార్థినులకు స్కూటీలు అన్నావు, అన్ని పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కుతో పాటుగా తులం బంగారం అన్నావు, అన్ని నిరుద్యోగులందరికీ 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఆ రోజు చెప్పలేవు కదా. మరి ఆ రోజు ఇచ్చిన మేనిఫెస్టోలో ఓ నోట్ పెట్టినట్టు కింద కండిషన్ అప్లై కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టో అని చెప్పినట్టు నువ్వు. కండిషన్ అప్లై అంటే ఏంది? మహిళలకు 2,500 ఇస్తా అంటాం కానీ అందరి మహిళలకు ఇయ్యము. నిరుద్యోగులకు అందరికీ 2 లక్షల ఉద్యోగాలు వేస్తా ఉంటావు కానీ 12,000 వేస్తాం సంవత్సరంలా. నిరుద్యోగ భృతిని చెప్తాం కానీ ఇయ్యము, తులం బంగారం చెప్తాం కానీ ఇయ్యము అని కింద నోట్ కండిషన్ అప్లై అని పెట్టు నోట్ అని పెట్టి కండిషన్ అప్లైస్ ఉంటాయా? మరి ఏం చేస్తాం? అదే జరుగుతుంది కదా. ఇవాళ జరుగుతున్న తంతేంది బ్రదర్ నేను అడుగుతున్నాను. ఇవాళ జరుగుతున్న తంతేంది రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? మమ్మల్ని అంటూ రుణమాఫీ మీరు చేయలేదంటే ఓళ్ళు చెప్పిర్రా సన్నాసిద్దమ్మ. టీఆర్ఎస్ పార్టీ 2014 అధికారానికి వచ్చిన తర్వాతకి మొదటి గవర్నమెంట్లో మేము 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసినాం. 35 లక్షల మంది రైతాంగానికి మొదటి దఫాలో 35 లక్షల మంది రైతాంగానికి 17,000 కోట్ల మాఫీ చేసినాం మేము. నెక్స్ట్ దఫాలో 29 లక్షల రైతాంగానికి సంబంధించి 13,000 కోట్లు చేసినాము. మొత్తం 54 లక్షల మందికి లబ్ధి జరిగింది రైతాంగానికి. 54 లక్షల మంది రైతాంగానికి సుమారు 30,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం మేము. నువ్వు రైతు బంధు అని ఉంటున్నావు కదా, ఇవాళ నువ్వు వేస్తున్నావు కదా, ఎకరానికి వేస్తున్నావు 2 ఎకరాలకు వేస్తున్నావు, నీ లెక్కలు తెలియదు పాడు తెలియదు, నీకు లెక్కలు తెలియదు, ఎవరికి వేస్తున్నారు తెలియదు, ప్రజలకు ఏం తెలుసు? అటు వరకు అప్పుడేమో టింగ్ అని పడేవి, టక్ టక్ పడతాయి. నేను అన్నాడు టక్కు లేదు టిక్కు లేదు, ఇలా ఏమి లేదు, ఇలా అసలు పడ కూడా పడతలేదు ఆయనకు. ఆయన టిక్ టాక్ తేడా తెలియదు, ఆయనకు ట్విట్టర్కు తేడా తెలియదు. ఇటువంటి ముఖ్యమంత్రి నేను చూస్తున్నా కానీ నేను మాట్లాడుతుంది ఇక నేను ఇవాళ నేను 100% రుణమాఫీ మేము చేసిందని మేము చెప్తున్నాం. రైతు బంధు బ్రదర్ ఇవాళ నేను అడుగుతున్నాను, రైతు బంధు రూపంలో మేము 11 దఫాలుగా 68,50,000 మంది రైతాంగానికి 72,000 కోట్లు ఇచ్చినాం బ్రదర్. మేము రైతు ఖాతాలలో 72,000 కోట్లు ఇచ్చినాం రైతు బంధు రూపంలో. ఉచిత విద్యుత్ కోసం మేము 48,000 కోట్లు ఖర్చు పెట్టినాం. 1,21,000 కోట్లు పెట్టి ధాన్యం కొనుగోలు చేసినాం. 1,61,000 కోట్లు పెట్టి ప్రాజెక్టులు కట్టినాం. ఇవాళ అంటాడు ఆయన అంతకుముందు కేసీఆర్ ఇంటనే కూర్చుంటున్నాడు, మోదీని కలిసి రావట్లేదు, కేంద్ర మంత్రులను కలిసి రావట్లేదు, ఎట్లా వస్తాయా ప్రాజెక్టులు అన్నాడు. 31 సారి ఢిల్లీకి పోయాడు, కేంద్ర మంత్రిని కలిసిండు, ప్రధానమంత్రిని కలిసిండు. ఒక్క బడ్జెట్లో నిధులు వచ్చినాయి ఎట్లా నేను అడుగుతున్నాను. నేను రైల్వే బడ్జెట్ రాకపోయా, అదేవిధంగా కేంద్ర బడ్జెట్లో లేకపోయా అన్నాడు. అప్పుడు కేసీఆర్ ఇట్లా కూర్చుంటూ వస్తాయి అన్నాడు. మరి నువ్వు రోజు తిరిగినావు కదా ఢిల్లీకి చక్కర్లు కొట్టి. మేము అన్నాం ఢిల్లీకి చక్కర్లు కొడుతుంది ఓన్లీ ఆ ఓటు నోటు కేసులో తప్పించుకోవడం కోసమే రేవంత్ రెడ్డి, ఏదో తెలంగాణ మీద ప్రేమ కాదని మేము అంటే అటెక్ట్ అవుతుంది, మీరు ఇంట్లో అనుకోరు మేము కలిసి వస్తున్నా అన్నాడు. మరి కలిసి వచ్చినాయి తేలేవు ఎందుకో, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఎందుకో తేలేవు, జాతీయ హోదా అంటున్నాను నేను, నవోదయ విశ్వవిద్యాలయాలు తేలేవు, మరి బయ్యారు ఉక్కు కర్మగారిని బడకరాలేవు,
రైల్వే వ్యాగాల ఫ్యాక్టరీని కోచ్ ఫ్యాక్టరీగా మార్చలేవు. ఎందుకు మార్చలేవు అంటారు? నువ్వు వెనకబడిన జిల్లాలకు నిధులు ఎందుకు రావట్లేవు? అదానితో టైఅప్ అవుతావు, బడాబాయితో జోక్ చేస్తావు. మరి ఏం చేయాలి బ్రదర్? బాలరాజన్న రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చేసరికి గుక్క దిప్పుకోకుండా ఇంత అనర్గళంగా మాట్లాడుతూ బాగా స్టడీ చేసినట్టున్నారు. స్టడీ ఏం కాదు, వీళ్ళు చేస్తున్నటువంటి చర్యలే మాకు స్టడీ అవుతున్నాయి. ఇలా మేము ఏం చేసినామంటే బ్రదర్, సరే మీరు చెప్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తలేదు. మరి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ? ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికే వస్తలేడు. వారికి రాష్ట్ర ప్రజల నుంచి అసలు ఎటువంటి సంబంధం లేకుండా ఉంటున్నాడు. వారి బాధ్యతల్ని కర్తవ్యాలను నిర్వర్తిస్తలేడు అని అంటున్నారు. కొడంగల్ ప్రజలు కూడా అడుగుతారు, కొడంగల్ ఎమ్మెల్యే ఎక్కడ? కొడంగల్ ప్రజలు కూడా కొడంగల్ ఎమ్మెల్యే ఎక్కడ? ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి కాదనం కానీ మాకు కూడా ఎమ్మెల్యే కదా ఆయన ఎక్కడ అంటా ఉన్నాడు. ఆయన రూపంలో ఆయన తమ్ముడు వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఉన్నాడు. బ్రదర్ తిరుపతి రెడ్డికి ఎక్కడే ప్రత్యేధికారి నువ్వు నన్ను అడుగుతున్నావు కదా. నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఎక్కడని మాట్లాడే ముందు కొడంగల్ ప్రజలు కొడంగల్ ఎమ్మెల్యే ఎక్కడని అడుగుతారు. కొడంగల్ ఎమ్మెల్యే రూపంలో తిరుపతి రెడ్డికి ఎక్కడి ప్రత్యేక అధికారాలు? ప్రతిపక్ష నాయకుడు కొన్ని పరిమితులు ఉంటాయి, ప్రతిపక్ష నాయకుడు కొన్ని అధికారాలు ఉంటాయి. ఎవరు నేను మాట్లాడకపోతే ఉపనేత మాట్లాడతాడు, నేను మాట్లాడకపోతే ఎల్పి ఇంకో ఉపనేత మాట్లాడతాడు. రాకుండా ఉండడం ప్రతిపక్ష నాయకుడు పరిమితిలా? ఇదేనా మీరు చెప్పే పరిమితి? ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వచ్చే అంత గౌరవం ఇస్తురా వీళ్ళు? తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్టుకొని బ్రదర్ నేను అంటా ఉన్నాను, ఇటు ఆయన వస్తేనే కదా గౌరవం ఇచ్చేదా? తెలంగాణ గౌరవాన్ని ఇచ్చే అంత సీన్ ఉందా వీళ్ళకు? గౌరవం మాట్లాడుతున్నారు అట్లా. ముఖ్యమంత్రి పట్టుకొని ఏం మాట్లాడుతున్నారు? మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పట్టుకొని, తెలంగాణ రాష్ట్ర సాధనకు పట్టుకొని ఏం మాట్లాడుతుండే? ఈ ముఖ్యమంత్రి పట్టుకొని పండబెట్టి తొక్కుతాడు, పొట్టపేగులు ఎల్లదీసి మెడలు వేసుకుంటాడు, కనుగుడ్డు కూడా గోళాలు మాట్లాడితే భాష బాగలేదని, సంస్కృతి బాగలేదని, వీళ్ళ విధానం బాగలేదని, వీళ్ళ తీరు బాగలేదని కలత చెందిన కేసీఆర్ నేను ఎటువంటి కళలు కన్నా కదా, తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా చేద్దాం అనుకుని కలగన్నాడు. తెలంగాణలో సుపరిపాలన ఉండాలని కోరుకున్నాడు. తెలంగాణలో ప్రతిపక్షమైన అధికార పక్షమైన అందరూ ఒకటని చెప్పేసి అనుకున్నాం. మేము దళిత బంధుని ప్రారంభిస్తే బట్టి విక్రమార్క మా పార్టీ కాదుగా బ్రదర్. నేను అడుగుతున్నా, నేను బట్టి విక్రమార్క కాన్ఫరెన్స్ లో కూడా దళిత బంధు ప్రారంభమైంది బ్రదర్. అది మా కేసీఆర్ గారి నైజం. ఇవాళ నువ్వు స్కూల్ ఓపెన్ చేసినవా? ఇంటర్నేషనల్ స్కూల్ అని చేసిన ఒకటి 50 కాన్ఫరెన్స్లో 30 కాన్ఫరెన్స్లకు ఇచ్చినాడు. అన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల కాలనీ దాంట్లో ఉన్నాయబ్బా. నేను అంటా ఉన్నా, నేను అది కోరుకోలే కేసీఆర్. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో అది ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా అధికార పక్షం ఎమ్మెల్యేలైనా అందరూ సమానమని గౌరవించింది మేము, అందరినీ సమానంగా చూసింది మేము. కానీ ఆ రోజు ఒక దుష్మన్గా బట్టి విక్రమార్కని పిలుచుకొని మేము సమావేశం పెట్టినాం, ప్రతిపక్ష నాటి ఎమ్మెల్యేలను మేము పిలుచుకొని సమావేశం పెట్టినాం. కానీ ఈరోజు జరుగుతున్న తీరేంది, మాట్లాడుతున్న తీరేంది? ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఎంతసేపు ప్రతిరోజు వీళ్ళకి ఒక సంచలన వార్తలు ఉండాలి, బ్రేకింగ్ న్యూస్లు ఉండాలి, హెడ్డింగ్ లైన్స్, పేపర్ హెడ్డింగ్ లైన్స్ ఉండాలి. కాబట్టి ఇంక రేపు అరెస్ట్ కేసీఆర్ అంటాడు వాడు, రేపు కేటీఆర్ అరెస్ట్ అంటాడు. నేను ఏమంటా, నువ్వు టార్గెట్ చేసినావు కదా 14 నెలలుగా. కాళేశ్వరంలో అవినీతి అన్నావు, తేల్చినావా బ్రదర్? ఫార్ములా రేసింగ్ లో అవినీతి అన్నావు, తేల్చినావా బ్రదర్? ORR లో కుంభకోణం అన్నావు, తేల్చినా బ్రదర్? ఫోన్ ట్యాపింగ్ అన్నావు, తేల్చినా బ్రదర్? కేసీఆర్ లక్షల కోట్ల అవినీతి చేసిండు, ధరల్లో లక్షల ఎకరాలు ఆక్రమించుకున్నావు, తేల్చినావా బ్రదర్? నేను అడుగుతున్నా, నేను ఇలా ఇంకో ఇది జన్వాడ ఫామ్ హౌస్ అక్రమాలు ఉన్నాయి, అక్రమంగా కట్టిన కేసీఆర్ అన్నావు, ఏమన్నా తెలిసినావా బ్రదర్? ఇంత ఎంత దురదృష్టకరం అంటే ఈ ప్రభుత్వ చేష్టలు. కేటీఆర్ బామ్మాడిది రాజుపాకాల ఫంక్షన్ చేసుకుంటే, వ్యక్తిగతమైన ఫంక్షన్ చేసుకుంటా ఉంటే, ఆ ఫంక్షన్లో కూడా గంజాయి వాడిరని, అదేవిధంగా డ్రగ్స్ వాడిరని, దాని వెనకాల కేటీఆర్ ఉండని కేసు పెట్టే ప్రయత్నం. మఫ్టీలో పోలీసు వాళ్ళు వెళ్ళి మేము ఆ రోజు పార్టీ కార్యకర్తలుగా పార్టీ నాయకులు అక్కడ ఉండి ఆ పోలీసు వాళ్ళు లోపల పోయి మేము చూసుకొస్తాం రండి అని చెప్తే ఆగిరు. కానీ మఫ్టీలో ఉన్న పోలీసు వాళ్ళు పోయి ఆ ఇంట్లో గంజాయి పెట్టే స్థితికి వచ్చారు బ్రదర్. నేను ఏమంటున్నాను, ఇంత దగులుబాజీ రాజకీయాలా? ఇటువంటి నాయకుడు అసెంబ్లీలో ఉండి ప్రతిపక్ష నాయకుడు రావాలని కోరుకుంటుండా? ఇదా మీ మాట్లాడే తీరు? ఎప్పుడు ఎంతసేపు వీళ్ళకు ప్రజలకేం చేయాలని ఆలోచన కాదు, ప్రతిపక్ష నాయకుడిని ఎట్లా విమర్శించాలి, ఈ కేటీఆర్ నెట్టి విమర్శించాలి, కేసీఆర్ నెట్టి విమర్శించాలి, హరీష్ రావు నెట్టి విమర్శించాలి. ఇది కాదు కదా, విమర్శల కోసం కాదు కదా, ప్రతీకారం కోసం కాదు కదా నీకు పరిపాలించమని చెప్పింది. నీకు పగ్గాలు ఇచ్చింది పరిపాలించమని, ప్రతిపక్ష నాయకుల మీద ప్రతీకారాలు తీసుకోమని కాదు కదా. గిది చూసినటువంటి కేసీఆర్ కలత చెందిండు. దీనికోసమేనా నీ అసెంబ్లీకి పోయేది? తిట్ల కోసమా, బూతుల కోసమా, ముక్కలు నరకడం కోసమా, డయర్ ఉడబీకి షెడ్యూల్ ఉడబీకి దాని కోసమా, కనుగుడ్లు ఉడబీకి గోళీలు ఆడుకున్నాను కోసమా? గిదాకి మెచ్యూరిటీ గిదా రాజకీయాల్లో. కాబట్టి ఇటువంటి ఏదైతే ఆవేశపూరితంగా
ఒక క్యారెక్టర్ని హననం చేసే విధంగా ఒకని దుర్భాషలు ఆడే విధంగా చేస్తున్న రాజకీయాల పట్ల కేసీఆర్ కలత చెందుతున్నాడు. అయ్యో గిది కాదు కదా ప్రజలు కోరుకున్నది. ప్రజలు ఏం కోరుకున్నారు? వ్యవసాయంలో తెలంగాణ కలత చెందడం పక్కన పెడితే కేసీఆర్ రావట్లేదని రాష్ట్ర ప్రజలు కలత చెందుతున్నారన్నా, వాళ్ళ కోసమన్నా రావాలి కదా. వస్తాడు, 100% వస్తాడు. సమయం సందర్భం ఖచ్చితంగా దిక్కులు పెక్కటిల్లేలా ప్రజల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ప్రతిపక్ష పార్టీగా మా బాధ్యత ఏంది? ఒక 6 నెలలు వెయిట్ చేద్దామన్నాం, లీడర్లు అనుకున్నాం. కేసీఆర్ గారు మాత్రం 1 సంవత్సరం దాకా చూద్దాం వీళ్ళు ఎట్ట పరిపాలిస్తారు అనుకున్నాం. ఇలా వెయిట్ చేస్తూ ఉన్నాం, అయినా కూడా వీళ్ళు తీరు మారతలేదు. ఇవాళ రైతాంగం సమస్యలు అట్నే ఉన్నాయి, ఇవాళ పేద ప్రజలకు సంబంధించిన సమస్యలు అట్నే ఉన్నాయి, ఊళ్ళలో మహిళలకు సంబంధించిన సమస్యలు అట్నే ఉన్నాయి. ఇవాళ సర్కారీ దవాఖానాలు మొత్తం కూడా ఆగమైపోయినాయి. ఇప్పుడు గురుకుల పాఠశాలన్నీ కూడా విషాహారంతో ఇవాళ మొత్తం 50 మంది విద్యార్థుల దాకా చనిపోయే పరిస్థితికి వచ్చింది. ఇవాళ ఎక్కడ చూసినా ప్రతి చోట నాడు కేసీఆర్ గారి నాయకత్వంలో పండు ముసలమ్మ నుంచి పసిపిల్లవాడి వరకు న్యాయం జరిగితే, ఈ రోజు ప్రజాపాలన పేరుతోటి పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి గారి సర్కారులో పసి పిల్లవాడి నుంచి పండు ముసలమ్మ వరకు సమస్యలతో ఉన్నది. ఈ సమస్యల సుడిగుండం నుంచి బయటకు తీసుకురావడం కోసం దిక్కులు పికెట్లేలా ఒక సూర్యుడు మళ్ళీ బయటికి వస్తాడు. ఆ సూర్యుడు కేసీఆర్ అని ఇది ఎప్పుడు వచ్చేదే ఉంది. ఆయన ఎప్పుడు ప్రజల్నే ఉన్నాడు, ఆయన ఎప్పుడు ప్రజల్నే ఉంటుండు, ప్రజలతో మాట్లాడుతుంది. తెలుసా ఫామ్ హౌస్ అన్న. ఇప్పుడు ఫామ్ హౌస్ అంటే ఏంది అనుకో, వాళ్ళకి అర్థం కావట్లే. వాళ్ళ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే ఫామ్ హౌస్ అనుకుంటే, ఫామ్ హౌస్ అంటే ఏంది? ఫార్మర్ హౌస్, రైతు నిర్మించుకున్న ఇల్లు. అది రైతు నిర్మించుకున్న ఇల్లులో కేసీఆర్ వ్యవసాయం చేస్తుండు కదా. నిన్న మన సోషల్ మీడియా చూలేవా? వాళ్ళ మనవానికి వ్యవసాయం నేర్పిస్తుడు, ఈ మనిషికి వ్యవసాయం నేర్పిస్తుండు. చూలేవా సోషల్ మీడియా? 100% అన్ని చేస్తాడు. దూదిమెట్ట బాగాలేదు, నీకు ప్యాంట్ వేసుకొని కనపడుతుంది, నేను ఊళ్ళోపోతే వ్యవసాయం చేయనా? నేను రైతు బిడ్డనే కదా. కాబట్టి కేసీఆర్ ఏది చేసినా సంచలనమే. కేసీఆర్ మౌనంగా ఉన్నా సంచలనమే, మాట్లాడినా సంచలనమే, బయటకు వచ్చినా సంచలనమే, బయటికి రాకపోయినా సంచలనమే. కేసీఆర్ అంటేనే సంచలనం. ఈ రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాల్లో కేసీఆర్ సంచలనం అని ఇందుకే చెప్తాను నేను. ఇంకోటి కూడా ఉపేందర్, దేశ రాజకీయాల్లో సంచలనం అయితే మరి ఎందుకన్నా ఎంపీ స్థానాలు కనీసం డిపాజిట్లు కూడా రాకుండా అన్ని స్థానాల్లో ఓడిపోయారు? ఇప్పుడు రాహుల్ గాంధీకి ఎన్ని వచ్చినాయి మన ఢిల్లీలో? 0, 3 సున్నాలు వచ్చినాయి. రాహుల్ గాంధీ వేరన్నా, రాహుల్ గాంధీ అంటారు కదా, జాతీయ నాయకుడు కదా ఆయన కూడా. కాబోయే భారీ భారత ప్రధాని అని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులారా 3 గుండు సున్నాలు తెచ్చినాయి ఆమె లీడరు. 3 సున్నాలు తెచ్చాడు. ఈయన గాడిద గుడ్డు అంటే ఆడబెట్టిండు గుడ్డు. రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అంటుండు కదా బ్రదర్. ఆడబెట్టిండు గాడిద గుడ్డు, ఆడబెట్టింది ఢిల్లీలో పెట్టింది రాహుల్ గాంధీ. 3 సార్లు 3 గుడ్లు ఇచ్చిండు, 3 గాడిద గుడ్లు. ఈయన పరిపాలన, ఈయన యొక్క ప్రతిపక్ష నాయకుడుగా. అరే ఏం మనసు, ఈయన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరూ నవ్వుకుంటారు ఈయన యొక్క ఆలోచన చూసి, రాహుల్ గాంధీ ఆలోచన చూసి. అరే దేశంలో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకించాలంటే, తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవాలంటే ఆడవద్దు అంటాడు పశ్చిమ బెంగాల్ పోయి. అరే దేశంలో భారతీయ జనతా పార్టీ ఎదిరించాలని ఆపుతో పొత్తు పెట్టుకుంటే వద్దు ఆపుతో పెట్టుకోవద్దు, వాళ్ళు ఏమంటారంటే హర్యానా పెట్టుకోవద్దాడు, గోవాలో పెట్టుకోవద్దాడు. కేసీఆర్ దిమాగ్ ఉంది. అసలు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించే పార్టీలతో అలయన్స్ కావాలి. ఈయన స్టాండ్ ఏందో అర్థం కాక, ఈయన తెలివేందో అర్థం కాక, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, ఓమర్ అబ్దుల్లా, ఏదైతే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా, అదేవిధంగా ఆర్జేడీ సంబంధించిన తేజస్వి యాదవ్ అందరు కలిసి స్టాండ్ ఏందో తెలియక సమాజం ఆప్కు ఢిల్లీలో సపోర్ట్ చేసారు వాళ్ళు. అయినా కూడా ఆపు ఓడిపోయాడా? రాహుల్ గాంధీ ఓడిపోయాడు. రాహుల్ గాంధీ ఎక్కడ సక్సెస్ అయ్యండి చెప్పనా? బీజేపీని గెలిపించడంలో సక్సెస్ అయ్యాడు. గాడిద గుడ్డును 3 సార్లు ఢిల్లీకి వెళ్ళడంలో కాంగ్రెస్ పార్టీకి సక్సెస్ అయ్యాడు. ఇది కథ. ఎందుకన్నా రాహుల్ గాంధీకి బీజేపీకి ఏం సమయం? మీరు ఇంతగా మాట్లాడుతున్నారు. నేను ఇంతగా మాట్లాడేది ఉన్నది చెప్తున్నా, నేను చెప్తలేను ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి ఏందో గాడిద గుడ్డు అని ఈయన ఒక ఆయన ఎమ్మెల్సీ, ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుకొని తిరుగుతుంటే అనుకున్నా, ఇది ఎక్కడ గాడిద గుడ్డు, ఇది ఎక్కడ ఢిల్లీ ఇస్తారని నాకు తెలియదు, గిఫ్ట్ అనుకుంటా. ఢిల్లీ నుంచి గిఫ్ట్ తీసుకొచ్చిన వీళ్ళు ప్రజలకు అర్థం కాలే. ఏంది గాడిద గుడ్డు ఇచ్చింది కేంద్రం అంటే, ఢిల్లీలో ఇచ్చినటువంటి గాడిద గుడ్డు 00000 3 సున్నాలయా, 3 సున్నాలు తాదా జాతీయ భారత భావి ప్రధానమంత్రికి. మన ముఖ్యమంత్రి కూడా పోయి అక్కడ ప్రచారం చేసినట్టున్నాడు కదా. ఏ ముఖ్యమంత్రి? మన రేవంత్ రెడ్డి గారు. ఆయన మహారాష్ట్ర పోతే 0, ఢిల్లీకి పోతే 0, రేపు ఈడ కూడా 0. అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుర్రా మీరు? ఎందుకు చెప్పను చెప్తా. ఆయన మైక్రోసాఫ్ట్ అధినేత ఎవరో తెలియదు, గూగుల్ CEO ఎవరో తెలియదు, ఇంకా ఆయనకి ఏం చేస్తున్నా ఆయనకి తెలియదు. నేను చెప్తున్నా బ్రదర్, ఈ ఏడుగు పివి నరసింహారావు పట్టుకొని పివి నరసింహారావు అంటుండు. ఈయన ఏం మాట్లాడుతుంది బ్రదర్ ఈ ముఖ్యమంత్రి తోటి? ట్విట్టర్ను పట్టుకొని టిక్ టాక్ అంటుండు, మైక్రోసాఫ్ట్ అయితే ఏదో చేస్తుండు, గూగుల్ని పట్టుకొని ఇంకొని అంటుండు. ఏం చెప్పాలి, ఇంగ్లీష్లో ఇంకేదో మాట్లాడుతుండు. ఇక ఆయనకు ఏమంటారు, కొత్తగా వచ్చినటువంటి పదవి వచ్చింది, కొత్తగా వచ్చిన అధికారం వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లే.
ఏమైనా మైక్ పట్టుకోగానే పూనకం వస్తుంది. అరే అమ్మ స్కూల్ ఓపెనింగ్ పోయిండు మహబూబ్నగర్ రీసెంట్గా. మహబూబ్నగర్లో మొగలిగుద్ద అనే గ్రామంలో స్కూల్ ఓపెనింగ్ పోతే ఆడ ఉన్న మేధావులు తలకాయ పట్టుకుని చూసి నా భాష చూసి, అరే మేమేదో వచ్చి స్కూల్కి ఏమైనా నిధులు ఏమైనా ఇస్తామేమో, ఈ మన పూర్వ విద్యార్థి గురించి ఏమైనా మాట్లాడదామంటే కేసీఆర్ తిడుతుంది. ఈయన ప్రతి క్షణం కేసీఆర్ తిట్టుడే. కేసీఆర్ని కేటీఆర్ తిట్టడం ఈయన నోటి నుంచి అలవాటు అయిపోయింది. ఆడున్న కాంగ్రెస్ నాయకులు తలకాయ పట్టుకుంటారు, అదేవిధంగా ఈడు ఉన్నటువంటి వచ్చినటువంటి ఎవరైతే ఆ స్కూల్లో చదువుకున్న వాళ్ళు తలకాయ పట్టుకుంటారు ఈయన ఒక మాటలు చూసి. ఈ రేవంత్ రెడ్డి పరిస్థితి చూసి రాష్ట్రంలో మంత్రులు తలకాయ పట్టుకుంటారు. రాష్ట్రంలో మంత్రులు తలకాయ పట్టుకుంటారు. ఏంటంటే ఏంద్ర ఆయన ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ మీద గిచ్చెత్తుకుంటారు ఆయన వాళ్ళు తలకాయ పట్టుకుంటారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు 30% కమిషన్ ఇవ్వకుంటే ఎమ్మెల్యేలకే పని జరుగుతలేవట. ఒక ఆయన జడ్చల్ ఎమ్మెల్యే ఒక ఆయన 10 మందిని సమావేశం పెట్టి ఆయన కూడా పోయినట్టు నా ఫైల్ క్లియర్ చేయకపోతే 30% ఇవ్వాలంటున్నారట. అరే నేను ఎమ్మెల్యేనే అంటే 30 ఇస్తేనే ఏదైనా అంటున్నారట. 30 ఎందుకన్నా నేను ఎమ్మెల్యేనంటే ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా మంత్రి అయినా 30% ఇవ్వాల్సిందే. మరి 30% నాకానే ఢిల్లీకి పంపాలంటున్నాడు. ఈయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి, మంత్రులు అయింది ఎందుకంటే చెప్పనా 30% ఈడ వాటా కొట్టాలి, 20% అక్కడ పట్టాలి, 10% జేబులో పెట్టాలి. ఇందుకై మంత్రులు అంటే బీఆర్ఎస్ ఆ రకమైన పరిస్థితులు లేవా? అది జరిగినాయి బ్రదర్. మా ముఖ్యమంత్రి ప్రచండం లెక్క ఉండే పరిపాలన అంటే ఎట్లా ఉండాలో చూపెట్టాడు, అధికారులతో ఎట్లుండాలో చూపెట్టాడు, నిజాయితీకి ఎట్లుండాలో చూపెట్టాడు, ప్రజలకు పథకాలు ఎట్లా అమలు చేయాలో చూపించండు, ప్రజలకు ఏం మార్పులు తీసుకురావాలో చూపించండు. బ్రదర్ ఈ దేశంలో కిసాన్ యోజన అని పెట్టింది కదా, రైతు కిసాన్ యోజన అని పథకం పెట్టింది కదా కేంద్రము. ఎవరి వల్ల వచ్చింది బ్రదర్? తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధు ఆదర్శం బ్రదర్. తెలంగాణలో పెట్టిన మిషన్ భగీరథ దేశంలో అన్ని రాష్ట్రాల్లో మిషన్ భగీరథ మోడల్ అయింది బ్రదర్. తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది బ్రదర్. తెలంగాణలో స్థూల రాష్ట్రోత్పత్తి పెరిగింది బ్రదర్. తెలంగాణలో ఇవాళ మరణాల సంఖ్య తగ్గింది బ్రదర్. తెలంగాణలో ముసలయ్యల ఆయుష్ ఆరోగ్యం పెరిగింది బ్రదర్. తెలంగాణలో గిన్ని పెరిగినాయి కదా, ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు పెరిగినాయి బ్రదర్. కేసీఆర్ కిట్టు ఓలిచ్చారు బ్రదర్. ఇవాళ నేను అడుగుతున్నా బ్రదర్ ఈ టీవీ ద్వారా, ఇవాళ చిన్న ఊళ్ళల్లో వాళ్ళన్న పెళ్లి చేసుకుంటే అన్నకో పెళ్లి చేస్తున్నప్పుడు బిడ్డ పెళ్లి చేస్తుంది అనుకో, వాళ్ళ అక్క ఎవరు పోతారు ఫస్ట్, అన్న నా బిడ్డ పెళ్లి చేసుకుంటే ఏమైనా ఇస్తామంటే అన్నకి ఇవ్వాలన్నా వదిన ఒప్పుకోదు, అన్నకి ఇవ్వాలన్నా వదిన ఒప్పుకోదు. అటువంటి పరిస్థితుల్లో ₹1,00,000 పేద ఆడపిల్లల కోసం సాయం చేసిన బ్రదర్ కేసీఆర్. ఎవరైనా చేశారు? ఎంతమంది చేసినప్పుడు అటువంటిది 13 లక్షల పేద ఆడపిల్ల పెళ్లి చేసిన నాయకుడు పోయి కేసీఆర్. 68 లక్షల మంది రైతాంగానికి 72,000 కోట్ల వాళ్ళ ఖాతాలలో టింగ్ అని వేసినటువంటి నాయకుడు కేసీఆర్ బ్రదర్. కేసీఆర్ కిట్టు రూపంలో 23 రకాల వస్తువుల్ని ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్. ఇంత చేసిన కేసీఆర్ ఎందుకు ఓడగొట్టిరన్నా? ఇంత చేసిన కేసీఆర్ అర్రాజు పాట పాడిరు లెక్క కదా. నువ్వు 10 ఇస్తున్నావా, నేను 12 ఇస్తా. ఆయన ₹1,00,000 మాఫ్ చేస్తుండా, నేను 2 చేస్తా. అలాంటి కేసీఆర్ 1,00,000 ఇచ్చింది గారు 2 ఇస్తాను సుధాం పట్ట ఈయన కూడా ఒకసారి వేసి చూస్తే ఏమైంది? ఏముంది బ్రదర్, పెనం నుంచి పొయ్యిలో పడ్డది. ఇలా తెలంగాణ పిల్లల జీవితాలు అంతకుముందు పెనం మీద ఉండే పొయ్యిలో పడ్డది కదా. ఉచిత బస్సు పెట్టినాం, 200 యూనిట్లు పెట్టినాం, 500 బోనస్ పెట్టినాం, రైతు రుణమాఫీ చేసినాం అని కోతలే పెట్టిరా. ఇటును గ్యాస్ ఇస్తామన్నారు. ఎంతమంది గ్యాస్ లబ్ధిదారులు నేను అంటున్నాను. ఇక రేషన్ కార్డులో 92 లక్షల మంది చెప్తున్నావు. ఎంతమందికి ఇస్తున్నావు గ్యాస్? 45 లక్షల మందికి ఇస్తున్నావు. రేషన్ కార్డులో 92 లక్షలు అంటున్నావు, ఇచ్చేదో 45 లక్షల మంది అన్నావు. ఎంతమంది ఎంత కోత పెట్టినావు? 50% కోత. ఉచిత విద్యుత్ 200 యూనిట్లు రేషన్ కార్డు ఇదేను బ్రదర్. నేను అంటున్నాను 1,06,10,00,000 సంబంధించి గ్యాస్ సంబంధించినటువంటి వినియోగదారులు మన విద్యుత్ వినియోగదారులు అని చెప్పి 200 యూనిట్లు ఎంతమందికి ఇస్తున్నావు? 45 లక్షల మందికి ఇస్తున్నావు. 60% కోత ఇడబెట్టినావు. రుణమాఫీ అన్నావు, ఎన్ని కోట్లు ఇస్తానో బ్రదర్ నువ్వు? SLBC మీటింగ్ జరిగింది, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ జరిగితే 42,000 కోట్లు రుణమాఫీ చేయబోతున్నాను నువ్వే చెప్పినావు. రాష్ట్ర క్యాబినెట్లో పెట్టింది 31,000 కోట్లు, రాష్ట్ర బడ్జెట్లో పెట్టింది 26,000 కోట్లు, మాఫీ చేసింది 21,000 కోట్లు. ఇక నేను ఏం చెప్పాలి బ్రదర్? నేను ఏమన్నాను బ్రదర్? అన్ని కోతలే, అన్ని ఎగనామాలు, అన్ని కోతలే. ఈయన చేసిన ప్రజాపాలన మార్పు చెప్పనా బ్రదర్? తెలంగాణ తల్లి రూపం మారింది, తెలంగాణ గీతంలో మార్పు వచ్చింది, తెలంగాణ స్తూపంలో మార్పు తీసుకురావాలని చూసిండు. ఏమైనా ప్రజాభవన్ పేరుతోటి దానికి రంగులు వేసిండు, ఎందుకంటే ఈయన పెయింటర్ వర్క్ చేసిండు గతంలో. ఏమైనా ఈ ప్రగతి భవన్ కేసీఆర్ కట్టిన భవన్కి రంగులు వేసిండు, ఆ రంగుల పని చేసిండు, ఆ రంగుల పని చేసి పేరు మార్చిండు, తెలంగాణ తల్లి రూపం మార్చిండు, తెలంగాణ స్తూపం మార్చిండు, తెలంగాణ గీతం మార్చిండు, తెలంగాణ తల్లి ఉండాల్సిన ప్లేస్లో రాజీవ్ గాంధీ విగ్రహం. అంటే మార్పు అంటే ఇవే పెద్ద మార్పు పేద ప్రజల జీవితాల్లో ఇంకో మార్పు కూడా వచ్చింది. అశోక్ నగర్ చౌరస్తాలో టీ తాగిండు రాహుల్ గాంధీ వచ్చి, రాహుల్ గాంధీ నిరుద్యోగులకు అండగా ఉండని చెప్పారు. అదే అశోక్ నగర్ చౌరస్తాలో గ్రూప్ 1 సంబంధించిన నిరుద్యోగులు
జీవో తీసుకురా 29 జీవో తీసుకురావడం ద్వారా మాకు ఇబ్బంది అవుతుందని చెప్తే వాళ్ళు లాఠీచార్జ్ చేశారు. అవును. రైతు రుణమాఫీ కావట్లేదని చెప్పేసి కొండారెడ్డిపల్లెకు యూట్యూబ్ జర్నలిస్టు పోయి సర్వే చేస్తే వాళ్ళని కొట్టిండు. హరీష్ రావు గారి నాయకత్వంలో వరద బాధితులు ఖమ్మంలో ఉన్నారు, వాళ్ళకి సాయం చేయమంటే ఆడగొట్టిండు. రుణమాఫీ చేస్తలేవాను అని చెప్పేసి అంటే హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ కూలగొట్టిండు. నీ రాగిచర్లలో గిరిజన రైతుల భూములు కోల్పోతున్నారు, ఆ గిరిజన రైతులకు అండగా ఉండమంటే కేటీఆర్ కుట్ర చేసినని ఈయన అన్నాడు. ఈయన చేసింది ఎగనామాలు, కూల్చివేతలు, ఎగవేతలు, ప్రతీకారాలు, ప్రత్యక్ష దాడులు. ఇది 14 నెలల్లో రేవంత్ రెడ్డి గారి మార్పు రాజకీయం. రేవంత్ రెడ్డి గారి మార్పు రాజకీయం. ఎట్లన్నా మరి బీఆర్ఎస్ కి ఫ్యూచర్ ఉన్నట్టేనా? ఎట్లా బీఆర్ఎస్ పరిస్థితి ప్రశ్నాత్మకంగా మారింది, భవిష్యత్తు లేదు, రాజకీయ భవిష్యత్తు లేదు అని అంటున్నారు కదా. 3 సున్నాలు వచ్చిన కాంగ్రెస్కే ఫ్యూచర్ మేము అంటుంది బ్రదర్. ఢిల్లీలో 3 సున్నాలు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ మేము అంటుంది. 3 సున్నాలు బాగా అలవాటు. 2014లో 18-19 సీట్లు 20 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, 2018లో 18-20 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉండగా 38 స్థానాలతో ఉన్న ప్రతిపక్ష పార్టీకి ఎందుకు భవిష్యత్తు ఉండదు? ఇవాళ 14 నెలల్లో మేము ప్రజల్లో ఉన్నాం కదా, ఎప్పుడన్నా బయట ఉన్నాము, ప్రజల్లే ఉన్నాం కదా, ప్రజల కోసం కొట్లాడుతున్నాం కదా. హైదరాబాద్ల గండా కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, జనతా గ్యారేజ్ 24/7 ప్రజల కోసం పనిచేస్తుంది. ఇవాళ తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారింది కేటీఆర్ గారి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో. 100% ఇదే అవైలబిలిటీ మీరు అధికారంలో ఉండుంటే ఈ రోజు ఓడిపోయి ఆ రోజు కూడా ఉన్నాం కానీ ఒక రకమైన ప్రచారం చేసేది, దుష్ప్రచారాన్ని. రేవంత్ రెడ్డి గారు ఒక రకమైన దుష్ప్రచారాన్ని కేసీఆర్ గారి పైన, కేసీఆర్ కుటుంబం పైన చేసిండు. లక్షల కోట్ల అవినీతి చేసిండు కేసీఆర్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 14 నెలల్లో ఏమైనా తేల్చిండా బ్రదర్? ఇదే సాక్ష్యం, ఇంతకంటే ఎక్కువ లేదుగా. నీ కాడ అన్ని అధికారాలు ఉన్నాయి, నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంది, నీ దగ్గర పోలీస్ ఉంది, నీ దగ్గర అన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి కదా, మరి తేల్చాలి కదా. లీగల్ గా న్యాయబద్ధంగా వెళ్తున్నా 6 నెలల్లో జైలు వేస్తామన్నాడా ఎలక్షన్లో? 6 నెలల్లో జైలు వేస్తా కేసీఆర్ అన్నాడు. వేసినవా బ్రదర్? అంటే కేసీఆర్ జైలుకు పోనండు మీరు బాగా ఫీల్ అవుతున్నట్టు. నేనేం ఫీల్ కావట్లే, రేవంత్ రెడ్డి ఫీల్ అయింది కదా అప్పుడు వేస్తాని. నేనేమంటున్నానంటే అవినీతి జరగకున్నా కూడా అవినీతి జరిగినట్టు అబద్ధాలు చెప్పిండ్రు. పథకాలు అమలవుతున్నా కూడా పథకాలు అమలు కావట్లేమని చెప్పిండు. నిరుద్యోగులకు మేము ఏదైతే 1,60,000 ఉద్యోగాలు ఇచ్చినా ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పిండు. 6,49,739 రేషన్ కార్డులు ఇస్తే రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పిండు. ఇవాళ దళితులకు దళిత బంధు సాయం చేస్తుంటే ఇవ్వలేదని చెప్పిండు. దళితులకు సంబంధించి 3 ఎకరాల భూమి ఇస్తే ఇవ్వలేదని చెప్పిండు. బీసీలకు సాయం చేస్తుంటే బీసీలకు ఇవ్వలేదని చెప్పిండు. అర్రాజు పాట లెక్క పాట పాడిండు. వీళ్ళకంటే మేము గొప్పగా చేస్తామంటే ప్రజలు నమ్మిర్రు, ఓటేసారు. ఇలా అన్ని రకాల బాధలు పడతా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా డెమోక్రసీలో ప్రజలు ఇచ్చిన తీర్పుని ప్రతిపక్ష పార్టీగా మేము గౌరవిస్తాం. ప్రతిపక్ష పార్టీగా డెఫినెట్గా ఇవాళ మేము కొట్లాడుతూ ఉన్నాం. డెఫినెట్గా మళ్ళీ ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటున్నారు, వారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. అదే ఆ సమయం ఎప్పుడు అనేది చాలా మంది సందిగ్ధంగా ఉన్న పరిస్థితి. డెఫినెట్గా కేసీఆర్ గారు మళ్ళీ క్రియాశీలక రాజకీయాల్లో రాబోతారా, ప్రజల్లో ఉంటారా? కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాల్లో ఉన్నాడు. ఇప్పుడు నిత్యం కేటీఆర్ గారు వర్క్ చేసిన, హరీష్ రావు గారు వర్క్ చేసిన, మా పార్టీలో నాలాంటి వాళ్ళు వర్క్ చేసిన కేసీఆర్ గారి ఆలోచన మేరకే పనిచేస్తాం మేము. మా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా వారు చెప్పిన ఆలోచన మేరకే మా పార్టీ పనిచేస్తుంది తప్ప కొత్తగా పనిచేయదు. ఆల్రెడీ కేసీఆర్ గారు పనిచేస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు చేసి ప్రతి ఆ కార్యక్రమం ఇవాళ మేము నిన్న తెలంగాణ భవన్లో బీసీల మీటింగ్ పెట్టినాం. కేసీఆర్ తెలకుండా పెడతామా బ్రదర్? నేను అంటున్నాను, మేము ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు షాబాద్లో ధర్నా పెట్టినాం, అన్న రీసెంట్గా నల్గొండలో రైతు ధర్నా పెట్టినాం, ఇలా కొడంగల్లో పెట్టినాం. కేసీఆర్ తెలకుండా పెడతామా? అన్ని కేసీఆర్ డైరెక్షన్లో నడుస్తవి. మ్యాప్ గీసేది కేసీఆర్, మ్యాప్ని అమలు చేసేది కేటీఆర్. మ్యాప్ గీసేదంతా వ్యూహరచన అంతా కేసీఆర్, అమలు చేసేదంతా కేటీఆర్. అమలు చేసే సైనికులం దూదిమెట్ట బాలయ్య యాదవ్ లాంటి వాళ్ళం. డెఫినెట్గా బ్రదర్ ఇలా జరుగుతున్నటువంటి తతంగాన్ని మేము ప్రజలకు వివరిస్తా ఉన్నాం. 100% మీ టీవీ ద్వారా చెప్తా ఉన్నా. ఇవాళ కులగన్న పేరుతోటి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సర్వే ఏదైతే ఉందో బలైన వర్గాలను గొంతుకు వస్తూ ఉంది. బలైన వర్గాల సమాజం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బలైన వర్గాల యొక్క జనాభాను తగ్గించే ప్రయత్నం. అసలు బీసీలను సుమారు 20 నుంచి 40 లక్షల బీసీలను గుర్తించిందే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. లేదంటే బీసీలకు 42% వీళ్ళు రిజర్వేషన్ ఇస్తామని చెప్పంగానే గాంధీ భవన్ కాడ టపాసులు పేల్చుకోవడం, లేదంటే స్వీట్లు పంచుకోవడం ఏందన్నట్టు ఈ రకమైన మెసేజ్ సమాజానికి ఎట్లా అర్థం చేసుకోవచ్చు? 51% బీసీలుంటే 42% నువ్వు ఇచ్చేది ఏందే? నేను అంటున్నాను, 51% బీసీ జనాభా ఉంటే 42% నువ్వు ఇచ్చేది ఏంది? 42% ఏదో నీ పార్టీ దాంట్లో ఇచ్చేది ఏంది? చట్టబద్ధం చేయమంటావు నువ్వు. నీకు దమ్ము ధైర్యం ఉంటే చట్టబద్ధం చెయ్యి.
చట్టసభలో ఆమోదం తెలిపి అవును. పార్లమెంట్లో కొట్లాడు. నీకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నారు కదా, దేశవ్యాప్తంగా నీ జాతీయ పార్టీ కదా, రాహుల్ గాంధీ కూడా సపోర్ట్ చేస్తుంది కదా, ఎక్కడ కులగాన జరగలేదు, తెలంగాణ జరిగింది అంటుంది కదా. రాహుల్ గాంధీ కొట్లాడు, మోడీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద కొట్లాడు, అమలు చేయమని. అది చేత కాదు. ఏమైనా ఎలక్షన్ల కోసం, స్థానిక సంస్థలు 4 ఓట్ల కోసం, బీసీలకు ఏదో మేము ఉద్ధరించడం చెప్పేసి ప్రగల్భాలు పలకడం కోసం ఈ సర్వే పనిచేస్తుంది తప్ప, పోనీ ఆ ప్రగల్భాలు పలికే సర్వే ఏమన్నా నిజాయితీగా ఉందంటే నిజాయితీగా లేదే. బీసీల జనాభా ఎట్ట తగ్గుతుంది? 2014లో పెరిగిన 1,64,00,000 జనాభా ఉంటే, 2014లో 1,85,00,000 జనాభా ఉంటే 1,64,00,000 జనాభా ఎట్ట తగ్గుతుంది? తగ్గింది కదా. నేను చూపెడుతున్నా కదా లెక్కలు. కుటుంబాల సంఖ్య తగ్గింది కదా. సర్వే చేయలేదని మీరే చెప్తున్నారు కదా. కుక్కలు ఉన్నాయి, డోర్లు వేసి, కుక్కలు ఉన్న చోట డోర్లు వేసి మేము పోలేమని చెప్పారు కదా. మీరే తప్పుల తడకని చెప్తున్నారు. ఒకవైపు మీరే గొప్పగా సర్వే చేసినామని పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. ఇది ఎక్కడ అన్యాయం బ్రదర్? ఏందన్నా అంతా బీసీ మూవ్మెంట్ ని బేస్ చేసుకొని టీఆర్ఎస్ పార్టీ ఒక స్టాండ్ ఏంటంటే ఏం చెప్తారు? ఎప్పటి నుంచో బీసీలకు బడుగుల రాష్ట్ర సమితి కదా బీఆర్ఎస్ అంటే. బడుగుల రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అంటే కొత్త పదం ఎందుకంటున్నా చెప్పనా? ఎందుకంటున్నంటే నామినేటెడ్ చైర్మన్లు మేము 50 వేస్తే 27 పదవుల్ని బీసీల కోసం ఇచ్చినాం. ఈ దేశంలో మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు ఎవరు ఇవ్వలే, ఏ ప్రభుత్వం ఇవ్వలే. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వంలో మార్కెట్ కమిటీలో 50% రిజర్వేషన్లు ఇచ్చినాం. వైన్ షాపులో రిజర్వేషన్లు ఇచ్చినాం. ప్రభుత్వ కాంట్రాక్టులో రిజర్వేషన్లు ఇచ్చినాం. 23 మందికి మొన్న ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చినాం. ఉదయపూర్ డిక్లరేషన్ పార్లమెంట్ 2 ఇస్తాం, 34 ఇస్తాం బీసీల కన్నా కాంగ్రెస్ పార్టీ 19 ఇచ్చింది. ఆ 19లో సిటీ ఏదైతే యాకత్పూర సంబంధించి చార్మినారు 5 బీసీలకు, గోషామాల్ సునీతారావు అని వాళ్ళ మహిళా సంఘం మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర అధ్యక్షురాలు ఆమె సునీతారావు ముదిరాజ్ అని, ఆమె గోషామాలు ఇచ్చారు. అంటే 19 సీట్లు ఇస్తే 19 5 సీట్లు సిటీలనే ఇచ్చారు, 5 ఓడిపోయే సీట్లు ఇచ్చారు. అంటే 15 ఇచ్చారు బ్రదర్. 34 సీట్లు ఇస్తానది నువ్వు 50% కోటకి ఇదేనేమో. 34 50% కాదు వాళ్ళది, 15 50% కోట అనమాట. కాబట్టి ఇలా 100కు 100% కేసీఆర్ గారి పరిపాలన విధానం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ రోజు ఉన్నటువంటి పాలకపక్షం చేస్తున్నటువంటి విధానాలు కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏం జరిగింది, కేసీఆర్ తెలంగాణ కోసం ఏం చేసిండు, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ ఎట్లా ప్రజలకు అర్థమవుతుందా, ఇప్పుడు ఎట్లా పురోభివృద్ధి చేసిండు, ఇవాళ జరుగుతున్న తీరేందో అర్థమవుతా ఉంది బ్రదర్. 100% అర్థమైంది కదా. ప్రజలు తెలుసుకుంటారు కదా, 100% తెలుసుకుంటారు. కాబట్టి కేసీఆర్ లేని లోటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది క్లియర్ గా అనేది అది అందరికీ తెలిసింది. కేసీఆర్ లేని లోటు అనే దానికంటే బ్రదర్, కేసీఆర్ ఉంటే బాగుండు అనేది కలుగుతుంది ప్రజలలో. కేసీఆర్ అయితే కంపారిజన్ మొదలైంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు, గతంలో కేసీఆర్ ఏం చేసిండే. రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఏమవుతుంది, క్యూ లైన్లు మొదలైనవి. బ్యాంకు పోవాలి, బ్యాంక్ దగ్గర ఒక పత్రం ఇవ్వాలి, క్యూ లైన్ నిలబడాలి. రేవంత్ రెడ్డి విత్తనాలు కొనాలంటే క్యూ లైన్, ఎరువులు కొనాలంటే క్యూ లైనే, రైతు రుణమాఫీ కావాలంటే క్యూ లైనే, రైతు భరోసా కావాలంటే క్యూ లైన్లే, ఎక్కడ పోయినా క్యూ లైన్లే. ఇలా జిరాక్స్ షాపులు సంతోషంగా ఉన్నాయి తప్ప తెలంగాణ ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ జిరాక్స్ సెంటర్కి అవసరం లేదు, ఏ విత్తనాల కేంద్రం దగ్గర పడిగాపులు లేవు, ఏ ఎరువుల కేంద్రం దగ్గర పడిగాపులు లేవు, ఏ రైతు భరోసా కావాలని పత్రం పెట్టు లేదు, ఏ రుణమాఫీ కావాలని పత్రం పెట్టు లేదు. అన్నీ ఆన్లైన్లో రేషన్ కార్డు, ఆన్లైన్లో రైతు బంధు, ఆన్లైన్లో రుణమాఫీ, ఆన్లైన్లో అన్ని విత్తనాలు, ఎరువులు, అన్ని ఎవ్రీథింగ్ ఆన్లైన్లో వస్తే ఇవాళన్నీ క్యూ లైన్లు వచ్చినాయి. కేసీఆర్ నాయకత్వంలో ఆన్లైన్లు, రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్యూ లైన్లు. ఇది ఓ చెప్పిర్రు, మేము చెప్పలే. ఎలక్షన్ సమయంలో కేసీఆర్ చెప్పిండు, అరే కాంగ్రెస్ కోటేకరనైనా క్యూ లైన్లు వస్తాయని చెప్పిండు. క్యూ లైన్లో వచ్చి మ్యామ్యాలు మొదలవుతారా, వెనకమ్మటి చేజాప్తుడు మొదలవుతారా అని చెప్పిండు కేసీఆర్. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలంటే 3-4 వేలు లంచాలు తీసుకుంటారా బాబు. ఈ పారదర్శక పాలన కోసమే ప్రజాపాలనలో దరఖాస్తులు గ్రామ సభలు పెడుతున్నామని వీళ్ళు అన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేనేమో ఒక ఆయన రాజేష్ రెడ్డి ఏమో నాగరికర్నూలు ఎమ్మెల్యే ఉంటాడు ఆయన, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇళ్ళని ఆయన అంటాడు. ఇందిరమ్మ కమిటీలు 5 వేసినాం, 5లో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏది చెప్తే రేవంత్ రెడ్డి చెప్పినట్టే అని సంపత్ కుమార్ అంటారు. రాజగోపాల్ రెడ్డి గారు కూడా అన్నారు కదా, కేసీఆర్ ని మెచ్చుకుంటున్నారు ప్రజలు. మరి అంతే కదా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యే చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు 2 రకాలు బ్రదర్, మేము అంటేనేమో బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుందని అంటారు బ్రదర్. స్వయాన రాజగోపాల్ రెడ్డి గారు ఏం చెప్తున్నాడు, అరే గతంలో రైతు బంధు పైసలు సరిగ్గా వచ్చేది, మేము వచ్చినాక కొంచెం జర డుమికి కొట్టింది, రైతు బంధుకు మధ్యన డుమికి కొట్టింది కదా, కేసీఆర్ సరిగ్గా ఇచ్చిన రాజగోపాల్ రెడ్డి అన్నాడు. అనిరుద్ధ్ రెడ్డి ఏమంటుండు, 30% కమిషన్ ఇవ్వకుంటే ఫైలు కలుగుతలేమని అనిరుద్ధ్ అంటుండు. ఆయన అసంతృప్తి ఎమ్మెల్యేతో సమావేశం పెట్టిండు. గుమ్మల మోహన్ రెడ్డి అని చెప్పేసి మండల పార్టీ టౌన్ అధ్యక్షుడు, నల్గొండ టౌన్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అమ్మ 6 గ్యారెంటీలు చెప్పిన ఒక్క పథకం అమలు కాబట్టి ఊళ్ళలోకి పోదామంటే మాకు ముఖం లేదని ఆయన అంటుండు.
ఒక ఎమ్మెల్యే ఊళ్ళలో పోతే ఎదిరిస్తురని ఒక ఆయన అంటుండు, మేమంటేనేమో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేస్తున్నట్టు. అయ్యా రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ అంటే రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు, జనవరి 1 రోజు ఎమ్మెల్యేలు కలిసిరట. జనవరి 1 రోజు ఎమ్మెల్యేలు కలిసిరట రేవంత్ రెడ్డిని. కలిస్తే అందరి గ్రాఫులు మొదలు పెట్టినట. రెడ్ మార్క్ జోన్ పేపర్లు కూడా రాశారు. 28 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో ఉండట. అంటే ఏందన్నట్టు అంట ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పట్ల, ప్రజల పట్ల, రేవంత్ రెడ్డి తీరు పట్ల, రేవంత్ రెడ్డి పరిపాలన పట్ల వ్యతిరేకత అని అర్థం అంట. ఎమ్మెల్యేలు అడిగిరట, ఏందా మీరు రెడ్ జోన్లో ఉన్నావు నువ్వు ఎమ్మెల్యే అంటే ఆయన అన్నట, నీ వల్లనే ఉన్నావు సార్ ఆయన అన్నట. నేనే కారణమే నువ్వు అన్నమాట. ఇది నువ్వు ఎమ్మెల్యే జనవరి 1 రిపోర్ట్ పెట్టాల ముందు, ఏం ఎమ్మెల్యే సాబ్ నువ్వు జనాలు పోట్లేవు, నువ్వు రెడ్ జోన్లో ఉన్నావు అని అన్నట. ఆ రెడ్ జోన్ నా వల్ల వచ్చింది కదా సార్, నీ వల్లనే అన్నట. సరే నా వల్ల ఏంది అని అంటే నీ వల్లనే సార్, 6 గ్యారెంటీలు చెప్తివి, హామీలు ఇస్తేవి, ఓట్లు వేసుకుంటువి, ఒక్క హామీ అమలు చేయలేవు, ఇది రేవంత్ రెడ్డి రెడ్ జోన్ సార్ అని చెప్పినట్టు. ఇది మామూలు రెడ్ జోన్ కాదు, రేవంత్ రెడ్డి రెడ్ జోన్. రేవంత్ రెడ్డి రెడ్ జోన్ ఇది. ప్రజలన్నా మరి రాష్ట్ర ప్రజలకు మంచి రోజులు రాబోతాయా? కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే మొన్న ఒక స్టేట్మెంట్ సోషల్ మీడియాలో, నేను ఆషామాషిగా కొట్టను, కొడితే గట్టి కొడతా అని అన్నాడు. ఆ పదం వెనుకున్న అంతరార్థం ఏందన్నా? అంటే కేసీఆర్ గారు ఏది చేసినా సంచలనంగా చేస్తాడు, ప్రేమతో చేస్తాడు, ప్రజల కోసం చేస్తాడు, ప్రజల బాగు కోసం చేస్తాడు, ప్రజల జీవితం మెరుగుపడాలని చేస్తాడు. ఆ రోజు కేసీఆర్ గారు తీర్మానం పెట్టి ఇవన్నీ ఉంటాయి, వాళ్ళు పెడితే ఆ విశ్వాసం పెడితే కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకోవాల్సిందే, మేము పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులో 2-3 మంత్రులు ఉన్నారు, బాంబుల మంత్రి ఒక ఆయన, బస్సు మంత్రి ఒక ఆయన, రకరకాల మంత్రులు ఉన్నారు. ఈ ఒకళ్ళ అసలు కాంగ్రెస్ పసుపు కాంగ్రెస్ అట. ఇలా అసలు కాంగ్రెస్ అంటేమో 125 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ విధానాలు సిద్ధాంతాలు నచ్చిన వాళ్ళు ఉండేవాటేమో అసలు కాంగ్రెస్ అట. టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళే పసుపు కాంగ్రెస్ అట. పసుపు కాంగ్రెస్ అంటే సీతక్క, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి బ్యాచ్ కో ఇట్లా ఈ ఒక బ్యాచ్ ఎమ్మెల్యేలు ఉన్నట. అసలు కాంగ్రెస్ పసుపు కాంగ్రెస్ మధ్యనే కొట్లాట మొదలైందట. హనుమంతరావు లాంటి వాళ్ళు, జగ్గారెడ్డి లాంటి తుక్కలు ఆడుతురట. వాళ్ళు ఓడిపోయిన ఇంత మాత్రాన మమ్మల్ని దూరం పెడతారని వాళ్ళు కుతుకలు ఆడుతారు. మేము పెట్టేది అవిశ్వాసం పెట్టుకుంటే వాళ్ళే పెట్టుకోవాలి, కొట్టుకుంటే వాళ్ళే కొట్టుకోవాలి, ఖరాబు చేసుకుంటే కాంగ్రెస్ వాళ్ళే ఖరాబు చేసుకుంటారు. ఎవరు ఖరాబు చేయాలి? రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించినటువంటి నాయకుడిగా, మాజీ కార్పొరేషన్ నాయకుడిగా, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? చివరగా అంటే ఏం చెప్తారు? తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్గా ఒకటే చెప్పదలుచుకున్నాం, కొట్లాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని అమలు చేయమని గొంతెత్తమని అడుగుతా ఉన్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి ఎలక్షన్లో ఇచ్చినటువంటి ఏదైతే 6 గ్యారంటీలను అమలు చేసేదాకా ప్రజలు ప్రశ్నించాలని కోరుతా ఉన్నాం. ప్రశ్నించే గొంతుకలై ప్రజలు ముందుంటే ప్రతిపక్ష పార్టీగా భారత రాష్ట్రం మీకు అండగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ అన్న. పిలవంగానే ఇంత బిజీ టైంలో కూడా మా స్టూడియోకి వచ్చి జర అనేక అంశాల మీద వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ ఉపేందర్. థ్యాంక్ యూ మీకు, మీ సిగ్నేచర్ స్టూడియో యజమాన్యానికి, టెక్నీషియన్స్కి, మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.